ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే రావయ్య యేసునాథ అనే యొక్క గీతాన్ని మనం పాడుకుందామండి. మా రక్షణ మార్గము స్వామి రవయ్య యేసునాథ, రవయ్య యేసునాథ, నీ సేవా చేయు మమ్ము చేబట్టుటకు రావయ్య యేసునాథ. లేకమేమో ఇలా మొద్దులమయ్యుంటిమి స్వామి, అదులేకమేమో ఇలా మొద్దులమయ్యుంటిమి, మా కొద్ది బుద్ధులను దిద్ది రక్షింపను రావయ్య యేసునాథ. మా కొద్ది బుద్ధులను దిద్ది రక్షింపను రావయ్య యేసునాథ. వెనుకతోనో మాము బెండు బడక చేసి స్వామి, నిండు వేడుకతోనో మాము బెండు బడక చేసి రావయ్య యేసునాథ. మా దండాంబులన్నీయు ఖండించుటకు రావయ్య యేసునాథ. లేని పాపము మాకు భారమైన మోపు స్వామి, లేని పాపము మాకు భారమైన మోపు, మురాంబుగా చెరిదారి చూపుటకు రావయ్య యేసునాథ. నీవు దూరాంబుగా చెరిదారి చూపుటకు రావయ్య యేసునాథ. పాపులమయ్యమేమో పరమ తండ్రి గనకను స్వామి, పాపులమయ్యమేమో పరమ తండ్రి గనకను, మా పాపంబులన్నీయు పారద్రోలుటకు రావయ్య యేసునాథ. మా పాపంబులన్నీయు పారద్రోలుటకు రావయ్య యేసునాథ. ఆమైన నీదో పరమానందపురమందు స్వామి, అందమైన నీదో పరమానందపురమందు మేమందరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాథ. మేమందరము చేరి
మా రక్షణ మార్గము స్వామి రవయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవా చేయుమము చేబాటుటకు రావయ్య యేసునాథా చేబాటుటకు రావయ్య యేసునాథా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు బుంగ సలోనా వచ్చి వాక్య పఠన చేయవలసిందిగా బిడ్డను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. సామెతలు 1వ అధ్యాయం 13వ వచనం నుంచి ధ్యానించుకుందాం. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణమది తీయును. వాక్య పఠన చేసిన చెల్లి సలోనాకు నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో వాక్య ధ్యానము పాస్టర్ గారు వచ్చి వాక్య ధ్యానము చేయవలసిందిగా బిడ్డను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాను. మనము సామెతలను అధ్యయనం చేస్తున్నాము. సామెతలు 1 నుండి 12 వరకు మన జెస్సికా వివరణ చేసింది. అసలు సామెతలు అంటే ఏమిటి, సామెతలను జ్ఞానించడం వలన లేదా సామెతలు తెలుసుకోవడం వలన మనకి ఏమిటి ఉపయోగమో తెలుసుకుందాం. సామెతలు మనకి జ్ఞానాన్ని కలిగజేస్తాయి. నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్, ఇన్స్ట్రక్షన్స్ అని 4 ఉంటాయి. జ్ఞానము అంటే ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, ఒక విషయాన్ని గురించి కానీ, ఏదైనా సరే ఒక దాన్ని గురించి మనం తెలుసుకోవడాన్ని జ్ఞానము అంటారు. మనం తెలుసుకుని ఏం చేస్తామంటే దాన్ని వదిలేస్తాం. కానీ అది మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటేనే మనం అది తెలివిగా దాన్ని వాడుకున్నట్టు. వివేచన అంటాం. వివేచన అంటే మనం తెలుసుకున్న విషయాన్ని మన జీవితంలో ఏ సందర్భంలో ఎలా ఉపయోగించుకోవాలనేది వివేచన, విచక్షణ. మన నిత్య జీవితంలో సామెతల్ని చాలా ఎక్కువ ఉపయోగిస్తాం కదండి. మన పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో సామెత చెప్పినట్టు అనే మాట ఉపయోగిస్తారు. కొంతమంది ఏదో సామెత చెప్పినట్టు అని ఉపయోగించి వదిలేస్తారు. ఆ సామెత ఏంటో తెలీదు, కానీ ఆ సామెతలో ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది, చాలా వివరణ ఉంటుంది, కానీ ఒక్క సెంటెన్స్లో అది చెప్పేస్తారు. మనం ఇప్పుడు 13 నుంచి 19 వరకు తెలుసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ. నీ సన్నిధిలో నిలవబడడానికి మీరు నాకు ఇచ్చిన ఈ కృపకై వందనాలు తండ్రి. యేసయ్యా, సామెతలు మేము ధ్యానించుచుండగా
పరలోకము నుండి నీ కృపగల హస్తం నాపై ఉంచండి. నా ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ సామెతలను ఎవరు రాశారండి? సొలొమోను మహారాజు గారు రాశారు. ఈ సొలొమోను మహారాజు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు గారు కీర్తనలు రాశారు. సొలొమోను మహారాజు సామెతలు రాశారు. కీర్తనలు మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే దేవుని యందు ఆత్మీయంగా ఎదగడానికి మన కీర్తనలు ఉపయోగపడతాయి. మరి సామెతలు మనకి ఎలా ఉపయోగపడతాయంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు జ్ఞానము కలిగి ఈ లోకంలో మనము ఏ విధముగా జీవించాలనేది మనకు సామెతలు తెలియజేస్తున్నాయి. 13వ వచనాన్ని చూద్దాం, చూడండి. పలు విధములైన మంచి సొత్తు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడై యుండుము, మనందరికీ సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. ఇక్కడ ఎవరితో చెప్తున్నారంటే ఆల్రెడీ 12 వచనాలు మనం వివరణ జరిగిపోయింది కాబట్టి నేను మళ్ళీ అది మీకు చెప్పట్లేదండి. ముందు వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమని తెలుసుకున్నాం. ఫస్ట్ మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని యందు. తర్వాత సెకండ్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారంటే తండ్రి, తర్వాత తల్లి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి చెప్పిన మాటను, తల్లి చెప్పిన మాటను త్రోసివేయకుండా వారి చెప్పిన మాటలను మనం విని జీవితంలో వృద్ధిలోనికి రావాలని తెలియజేశాడు సొలొమోను మహారాజు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, రెండవదిగా తండ్రి తల్లి చెప్పిన మాటలను కలిగి ఉండి మనము దేవునికి ఇష్టానుసారమైన మనుషులుగా జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న స్నేహితులు కావచ్చండి, ఇరుగు పొరుగు వారి కావచ్చు, మనల్ని ఏం చేస్తారంట? లోకంలోనికి లాగుతారంట. 13వ వచనంలో అదే చెప్తున్నాడు. పలు విధములైన మంచి సొత్తు మనకు దొరుకును. చాలా రకాలైన వస్తువులు మనకు దొరుకుతాయి. నువ్వు మాతో స్నేహం చేయి, మనందరం ఏం చేద్దాం? దొంగతనం చేద్దాం, లేదా పాపం చేద్దాం, రకరకాల పనులు చేసి సొమ్మును సంపాదిద్దాం. ఆ సొమ్మంతా మనందరికీ ఎలాగా? ఒక సంచిలో వేసుకుని భాగాలు వేసుకుని అందరికీ సమానంగా పంచుకుందాం అని అనేక మంది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. అలా ప్రేరేపించినప్పుడు మనం ఏం చేస్తామండి? వెంటనే వాళ్ళతో వెళ్ళిపోయి వాళ్ళతో కూడా పాలిభాగం చేస్తాం. నెక్స్ట్ వచనం చూడండి. మనం ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎలా అంటే, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. మనం ఇలా పాపంలో పడిపోతున్నప్పుడు ఒక తండ్రి కుమారుని ఏ విధంగా అయితే భయము భక్తి చెప్తాడో అదే విధముగా పరమ తండ్రి అయిన మన దేవుడు ఏం చేస్తాడంట? కుమారుడా అని మనల్ని పిలిచి, కుమారుడా అంటే కేవలం వారికే కాదండి, కుమార్తె అని మనల్ని కూడా పిలుస్తున్నాడు. నువ్వు పాపంలో పడిపోకు, నీ పాదములను వెనక్కి తిప్పి నా వైపు రమ్మని పిలుస్తున్నాడు. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తెను, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. వాళ్ళు ఏం చేయడానికి వెళ్తున్నారు? కీడు చేయడానికి వెళ్తున్నారు, నరహత్య చేయడానికి వెళ్తున్నారు. కాబట్టి దయచేసి నువ్వు వారితో కలవవద్దు, తిరిగి నా యొద్దకు రమ్మని పిలుచుచున్నాడు. పక్షి చూచుచుండగా వలవేయట వ్యర్థము, వారు స్వనాశనమునకై పొంచియుందురు. పక్షి చూచుచుండగా వలవేయట వ్యర్థము అంటే పక్షులు అక్కడే ఉన్నాయండి, వాటి వెదిగా మనం వల వేసామనుకో ఏం జరుగుతుందండి? దానికి విషయం తెలిసిపోయి ఆ వల దగ్గరికి వస్తుందండి, ఎగిరిపోతుంది. అదే పక్షి లేనప్పుడు మనం అక్కడ వల వేసి కొన్ని సీడ్స్ని వేస్తే అది ఏమనుకుంటుంది? కేవలం అక్కడ విత్తనాలు లేదా అది తినే ఆహారం ఉందని పరిగెట్టుకుని వచ్చి ఆ వలలో చిక్కుపోతుంది. దానికి వల వేసినట్లు తెలిస్తే ఆ ప్లేస్కి రాదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అది పాపము అని తెలిసినా కూడా మనము ఆ పాపంలోనికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం. అందుకే దేవుడు మనం పిలుస్తున్నాడు, అక్కడ పాపం ఉంది, నువ్వు పాపంలోనికి వెళ్ళకు, లోకంలోనికి తిరగకు. అనేక మంది నీకు అనేక ఆశలను చూపి ప్రేరేపిస్తారు, అటువైపు తిరగకు కుమారుడా, నా యందు భయము భక్తి కలిగియుండు అని మనల్ని పిలుస్తున్నాడు. తర్వాత వచనం చూడండి. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు, ఆశాపాతకులందరి గటి అట్టిదే.
దీనిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. ఇప్పుడు వారందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అంటే వారికి తెలుసు అది పాపము, నేను నాశనం అయిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది మందు తాగుతారు కదా, వారికి తెలుసండి మందు తాగడం వల్ల హెల్త్ పాడైపోతుంది, అది చివరికి మనల్ని ప్రాణాలనే తీస్తుందని తెలుసు. తెలిసినా కూడా ఏం చేస్తారు? అదే పని చేస్తారు. ఇంకా యూత్ వాళ్ళు ఉన్నారంటే డ్రైవింగ్ ఎలా చేస్తారండి? ఇష్టానుసారంగా చేస్తారు. అలా చేస్తే యాక్సిడెంట్ అవుతుందేమో, మనం చనిపోతామేమో అని వారికి తెలుసు. తెలిసినా కూడా అదే పని చేస్తారు. ఇంకా ఇప్పుడైతే సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయండి. మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కోడి పందాలు, పేకాట, జూదం, ఇంకా రకరకాల ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిలోనూ పాల్గొనటం వల్ల పాపం వస్తుంది, లేకపోతే మనం పాడైపోతున్నామని మనకు తెలుసు. తెలిసినా కూడా ఏం చేస్తాం? సరదాగా వెళ్తాం. ఆ సరదా ఏమైపోతుంది? మనకి ఒక అలవాటుగా మారిపోతుంది. అది ఒక వ్యసనంలా తయారైపోతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. స్వనాశనమునకే, స్వనాశనం అంటే సొంతంగా వారికి వారే నాశనం చేసుకుంటున్నారు. మనం ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు, నేను వివరించినప్పుడు మీకు చెప్పాను. అందులో హామాను ఏం చేస్తాడండి? మొర్దెకైని ఉరి తీయించాలని ఒక పెద్ద ఉరికంబాన్ని తయారు చేస్తాడు. అలా తయారు చేయించిన ఉరికంబం మీద ఎవరు ఉరి తీయబడతారు? ఎవరైతే తయారు చేశారో అతను ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడంటారా? చేయరండి. అదండి, ఎవరు తీసుకున్న గోతులే వారే పడ్డారన్న సామెత మనం ఉపయోగిస్తాం కదా. సేమ్ అదే విధంగా హామాను జీవితం ఏమైపోయింది? ఇంకొకరిని పాడు చేయాలి, ఇంకొకరిని నాశనం చేయాలి, ఇంకొకరి ప్రాణం తీయాలని ఆశపడ్డాడు. కానీ చివరికి అదే ఉరికంబము తన ప్రాణాన్ని తీసివేసింది. అదే ఉరికంబం మీద ఉరి తీయబడ్డాడు. ఇక్కడ మనకి 13వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా ఈ సొలొమోను మహారాజు మనకి ఎలా చెప్తున్నాడంటే, ఒక తండ్రి తన బిడ్డకు ఏ విధంగా అయితే వివరిస్తాడో, అలా వెళ్తే నువ్వు పాడైపోతావు, ఇలా తిరిగితే నువ్వు నాశనం అయిపోతావు అని ఎలా చెప్తాడో, అదే విధంగా సొలొమోను మహారాజు మనకి అంటే సంఘానికి ఈ లోకంలో జీవించేటప్పుడు నువ్వు జ్ఞానము కలిగి జీవించాలి, నువ్వు ఎలా బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఇంతవరకు చక్కని వాక్య ధ్యానం చేసిన పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మరి టీచర్ గారే ఆ? ఆవిడ చక్కగా మరి ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి. సామెత అంటే జ్ఞానము వివేచన గురించి. మరి యూత్ ఏ విధంగా మరి దేవునిలో ముందుకు సాగాలి, వ్యసనాలకి మరి లోనైపోకూడదు, సరదాలకు ఎంజాయ్గా మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు అనే విషయాలను చక్కగా లోతైన భావాలతో మరి వివరించిన మరి పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లేనట్లయితే అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధనలోనికి వెళ్దాం. స్తోత్రం. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు. స్తోత్రం. దేవుడు గతించిన ఆదివార దినము నుండి ఈ ఆదివార దినం వరకు మనలను, మన కుటుంబాలను, మన సంఘమంతటిని కూడా దేవుడు కాచి కాపాడి, దేవుడు చూపిన మహాకృపను బట్టి ఇటీదిగా ఆయన మందిర ఆవరణలో ముందుకు రావటానికి, ఆయన నామాన్ని గణపరచటానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతిందామమ్మా. ఈ సమయంలో కూడా కొద్ది నిమిషాలు దేవుని స్తుతిందాం. దేవుడు చేసిన మేలులను, ఆయన ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్యా మీకు వందనాలు,
యేసయ్యా మీకు స్తుతులు. నువ్వు మా పక్షాన చూపుతున్న మహాకృపను బట్టి అయ్యా, అయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. దైవమా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. గనుడా, మహాగనుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహోపకారములు చేసిన దేవా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఘనకార్యములు చేసిన దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. అయ్యా నీ వంటి దేవుడు ఎవరును లేరయ్యా, మీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా నిత్యము దూతగణములచే అయ్యా నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ఉన్న దేవా మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. అయ్యా నీకు మహిమ, ఘనత, ప్రభావమయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏమిచ్చినా మీరు నాన్ని మేము తీర్చలేము దేవా. అయ్యా మీ నామమునకే మహిమ. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నే మంటిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. యేసు రాజా, సేవించేదా, 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 సేవించేదా. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా. కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా. కీర్తించేదా, 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 కీర్తించేదా. నా ప్రాణమున్నంత వరకు నే మంటిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రకటించేదా యేసు రాజా, నీ ప్రేమను ప్రకటించేదా. ప్రకటించేదా యేసు, నీ ప్రేమను ప్రకటించేదా. ప్రకటించేదా, 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 ప్రకటించేదా. నా మానమున్నంత వరకు నే మంటిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించ
రాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించేద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మంచిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మంటిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మంటిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. అవునయ్యా, నువ్వు మా పైన చూపిన నీ ప్రేమకు, నువ్వు మా పైన చూపిన మీ కనికరమునకు దేవా, ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేము, ఏమిచ్చినా నువ్వు చేసిన ఆ త్యాగానికి మేము వెలకట్టలేము. అయ్యా, నువ్వు మా నుంచి ఏమీ కోరుకోవట్లేదు, కానీ మా హృదయాన్ని మాత్రము నువ్వు కోరుకుంటున్నావు. అది కూడా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఆశపడుతూ ఉన్నావు. అవును తండ్రి, అటువంటి హృదయముతో దేవా అయ్యా, ఈ మధ్యాహ్నము నీ పాదాల దగ్గరకు వచ్చి తండ్రి స్తుతించి ఆరాధించుటకు నువ్వు చూపిన కృపను బట్టి దేవా నీ నామాన్ని మేము గనపరుస్తూ ఉన్నామయ్యా. అయ్యా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు తండ్రి అయ్యా మీ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళొచ్చు ఉండగా మీరే మా అందరితో కూడా మాట్లాడను ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. సుమలత గారు వచ్చి దైవ సందేశం నిమిత్తము ప్రార్థనలో నడిపిస్తారు. సిహెచ్ సుమలత గారు. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వాశీర్వాదాలకు కారణభూతుడు అయిన నా దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాను రాజా. ప్రవ్వా నాయన, ఇంతవరకు నాయన తండ్రి ఆరాధనను ప్రవ్వా యేసయ్య హృదయపూర్వకంగా మా హృదయాలు తెరిచి ప్రవ్వా నీకు చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రవ్వా. ప్రవ్వా యేసయ్య ఆరాధనలో మీరు ప్రవ్వాత్మస్వరూపిగా మా మధ్యన సంచరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. దేవా నాయన నీకే వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. ఇదిగో నాయన తండ్రి, నీ సేవకుడు ప్రవ్వా నీ పక్షమున నిలవబడబోతుండగా నాయన ప్రభు ఏడాంతరాత్మ శక్తితో మీరు నింపి ప్రవ్వా నాయన తండ్రి మీరే ఆయన ద్వారా మాతో మాట్లాడమని నాయన తండ్రి ప్రవ్వా ఆయన ఏమి విత్తుతున్నారో ప్రభా అది మా హృదయాల్లో ఫలించే భాగ్యాన్ని ప్రభా ఫలింపును మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన వినగలిగిన చెవులు ప్రభా, గ్రహించగలిగిన హృదయాలను నాయన ఆచరించే జీవితాలను ప్రభా మాకు అనుగ్రహించండి తండ్రి. లోకంలో నీ సాక్షులుగా నీ బిడ్డలుగా జీవించే భాగ్యం అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రవ్వా నాయనా ఇంతవరకు నాయన ప్రవ్వా నీ బిడ్డను నీ సేవకురాలను నిలవబెట్టుకుని ప్రవ్వా యేసయ్య సామెతల ద్వారా ప్రవ్వా యేసయ్య ఏ విధమైన జ్ఞాన విచక్షణలను ప్రవ్వా నీవు మాకు బోధించావు, దానిని బట్టి ప్రవ్వా నీకు వందనాలు తండ్రి. నాయన జ్ఞానంతోనూ వివేచనతోనూ ప్రవ్వా మా జీవిత కాలాన్ని మేము సాగించులాగున మీ కృప చూపించండి ప్రవ్వా. మీ సహాయం అనుగ్రహించండి. ఇంకను సహోదరుని బలపరచండి ప్రవ్వా. నాయన ప్రవ్వా నీ సేవకుని ప్రవ్వా బలపరిచి నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని వడ్డించి నాయన తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ఈ ఆరాధనను ప్రవ్వా మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రార్థించిన సుమలత గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ సందేశానికి మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తాం. స్తోత్రం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం. మూడవ అధ్యాయంలో రాయబడిన ఆ 10 గుమ్మాల గురించి కూడా మనము గతించిన వారం ప్రారంభించాం. ఒక గొర్రెల గుమ్మాన్ని గురించి మనం నేర్చుకున్నాం కదండి. ఎంతమందికి గుర్తుందండి? 10 గుమ్మాలు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేస్తాను కదండి. ఆ 10 గుమ్మాల్లో మొట్టమొదటి గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మం. ఈ గుమ్మము ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభువుకి. ఎందుకు ఆ గుమ్మానికి గొర్రెల గుమ్మం అని పేరు పెట్టారంటే, ఆ గుమ్మము గుండా ఏం తీసుకుని వెళ్ళేవారంటండి? దేవుని మందిరములో బలులు అర్పించటానికి గొర్రెలను తీసుకుని వెళ్ళేవారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ తండ్రి అయిన దేవునికి తను తాను బలిగాను అర్పణగాను అర్పించటానికి గొర్రెపిల్లగా ఈ లోకములోనికి ఎత్తించి మనందరి కొరకు కూడా తన ప్రాణాన్ని ఆయన అర్పించాడని, ఆ గొర్రెల ద్వారము ఎవరో కాదు మన యేసయ్యేనని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పుడు మనము యేసుక్రీస్తు అంటే పరలోకమునకు మనము ప్రయాణం చేసేటప్పుడు మన స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ గొర్రెల ద్వారము గుండా మనము కూడా లోపలికి ప్రవేశించడం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ గొర్రెల ద్వారములో నుంచి లోపలికి ప్రవేశించిన మనము ఎలా జీవించాలో కూడా జ్ఞాపకం చేశానండి. ప్రతిష్ట కలిగిన జీవితాన్ని కదా. లాస్ట్ వీక్ నేను ఒక వచనం మీకు చెప్పడం మర్చిపోయాను కదా. ప్రతిష్ట అని ఎక్కడ రాయబడి ఉందంటే మొదటి వచనంలోనే ఉందండి కదమ్మా. నేను ఈ మెసేజ్ ఎప్పుడో దగ్గరగా ఒక 7-8 సంవత్సరాలు అయిపోతుందండి మా చర్చిలో చెప్పి. పోయిన వారం సమయం లేకుండా నేను త్వరగా రావటం వల్ల నేను చూసుకోలేదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాను ఎక్కడుందని చూస్తే మొదటి వచనంలోనే ఉంది కదమ్మా. గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించారు. అంటే ఈ 10 గుమ్మాల్లో దేనికి ప్రతిష్ఠ జరిగింది అంటే గొర్రెల గుమ్మమునకు మాత్రమే. అంటే యేసుక్రీస్తును అంగీకరించి సంఘములో చేర్చబడిన మనము ఎలా జీవించాలి అంటే ప్రతిష్ఠ కలిగి జీవించాలి, సమర్పణ కలిగి జీవించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేశాను. మరొకటి ఏంటి అంటే ఆ గొర్రెల గుమ్మానికి ఏమి లేవంటే గడియలు లేవు, తాళాలు లేవు. ఎందుకు దానికి గడియలు తాళాలు లేవు అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి నిరంతరము ఏమి తెరవబడి ఉంటుందంటే ద్వారము అనేటువంటిది తెరవబడి ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే సంఘము మధ్యాకాశములోనికి ఎత్తబడే వరకు కూడా ద్వారం అనేటువంటిది ఏం చేయబడి ఉంటుందంటే తెరవబడి ఉంటుంది. మరొకటి జ్ఞాపకం చేశాను, ఈ గొర్రెల గుమ్మాన్ని ఏమని పిలుస్తారంటే లయన్స్ గేట్ అని కూడా పిలుస్తారు. తెలుగులో ఏంటి అంటే సింహద్వారం. అంటే యేసు ప్రభువు మొట్టమొదటి గొర్రె పిల్లగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభువు మరలా గొర్రె పిల్లగా రావట్లేదండి. ఎలా రాబోతున్నాడంటే యూదా గోత్రపు. ఇప్పుడు రక్షించడానికి ఆయన రావట్లేదు. ఎందుకు వస్తున్నాడంటే శిక్షించటానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి మనము సమయం ఉండగానే మనం ఏం చేయాలి అని చెప్పానంటే యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితాల్లోనికి మనము ఆహ్వానించి దానికి సాదృశ్యంగా ఉన్న బాప్తిసాన్ని మనం తీసుకుంటే గుండెల మీద చేసుకుని పడుకోవచ్చండి. దేని మీద అండి? గుండెల మీద. చాలామంది మన ఇంటి పెద్దలు అంటారు కదమ్మా, నా కూతురికి పెళ్ళైపోతే నా బాధ్యత అంతా, ఇంకా నా దేవుడిని నేను తీసేసుకున్నా పర్వాలేదండి అంట. బైబిల్ అలా ఎక్కడ రాయబడలేదండి. ఏమని రాయబడిందంటే బాప్తిసం తీసుకుంటే సరిపోతుందంట. మన గుండెల మీద చేసుకుని ప్రభువా నువ్వు ఎప్పుడు తీసుకున్నా నాకు చింతే లేదయ్యా. పౌలులాగా అనగలుగుతాం, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. బాప్తిసం తీసుకొని అంతసేపు కూడా మన గుండె ఎలా కొట్టుకుంటుంది అంటండి కదమ్మా. ఎలాగలాగా టెన్షన్గా. ఇది నా జ్ఞాపకం చేస్తాను. గొర్రెల గుమ్మములో అడుగుపెట్టిన మనము రెండవ ద్వారం జ్ఞాపకం చేస్తాను, మత్స్యపు గుమ్మం. ఏం గుమ్మం అండి? మత్స్యపు గుమ్మం. ఈ మత్స్యపు గుమ్మము గుండా ఏం తీసుకుని వచ్చేవారంటే చేపలను తీసుకొచ్చేవారు. ఎందుకు తీసుకొని వచ్చేవారంటే అమ్మటానికి తీసుకొచ్చేవారు కదండి. అంటే ఈ చేపలు అమ్మటం లేకపోతే చేపలు పట్టడం దేనికి సాదృశ్యంగా ఉందంటే నేను జ్ఞాపకం చేశాను,
మనుష్యులను పట్టడానికి సాదృశ్యంగా ఉంది. అంటే యేసుక్రీస్తును అంగీకరించి సంఘములో చేర్చబడిన మనకి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే నశించిన వారిని రక్షణలోకి నడిపించాలి, లోకములో ఉన్న వారిని సంఘములోనికి తీసుకుని రావాలి. ఇది యేసయ్య మనకిచ్చిన బాధ్యత. అందుకే జ్ఞాపకం చేశాను, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం ఏం చేయాలంటండి? సువార్తను ప్రకటించాలి. ఈ అంశం మీద నేను బోధిస్తూ నేను సమయాన్ని బట్టి నేను ఆపేసడం జరిగింది. సామెతలు 11వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాట, జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారంటండి? రక్షిస్తారు. ఏం చేస్తారండి? ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వారు ఇతరులను, ఒక మాట అండి, సామెతలు మనం ధ్యానం చేస్తున్నాం కదండి, సామెతల ద్వారా మనకి ఏమొస్తుందండి? జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, వివేచన వస్తుంది, వివేకం వస్తుంది, ఉపదేశాన్ని మనము అర్థం చేసుకోగలిగే కృప వస్తుంది కదండి. ఇప్పుడు జ్ఞానం పొందుకున్న మనం ఎలా ఉండాలి అంటే, సామెతల గ్రంథం రాసిన జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఇది నాన్న మనము జ్ఞానవంతులమైతే మనం ఇతరులను ఏం చేయగలుగుతామండి? రక్షిస్తాం. మనము జ్ఞానవంతులమైతే అగ్నిగుండములో పడిపోబోతున్న వారిని ఏం చేయగలుగుతామంటే లాగగలుగుతాం. ఒక వ్యక్తి అడిగాడంటండి క్రైస్తవుడిని, అయ్యా మీరు ఎందుకు మాటి మాటికి సువార్త ప్రకటిస్తారు? ఏంటన్నాడు? మీరు ఎందుకు మరలా ఇదే మాట యేసయ్య నమ్ముకోండి, పాపాన్ని విడిచిపెట్టండి అని అదే మాట పదే పదే ఎందుకు చెప్తారయ్యా మీరు? విసుగు రాదా మీకు అని అడిగాడంటండి. ఈ క్రైస్తవుడు చెప్పడం ప్రారంభించాడు, అదిగో ఒక వ్యక్తి రోడ్డుకి మధ్య నిలబడున్నాడు, వెనకాల లారీ స్పీడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని చూసావు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూచిన తర్వాత ఆ లారీ ఆ వ్యక్తిని గుద్దకుండా ఉండాలంటే ఆ వ్యక్తిని నువ్వేం చేయాలి? ఒరే నువ్వు రోడ్డు మీద నుంచి తప్పుకో, నువ్వు దారి మధ్యగా ఉన్నావు, నువ్వు అలా నుంచి ఉంటే లారీ నేనేం చేస్తుంది? గుద్దేస్తుంది. గుద్దటం వల్ల నువ్వేమవుతావు? నీ సమయం రాకుండా నువ్వు చచ్చిపోతావు. ఒకవేళ నేను ఆ వ్యక్తిని అలా హెచ్చరించలేదు అనుకోండి, ఆ వ్యక్తి ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు నిజంగా ఈ వ్యక్తి పాపములో ఉన్నాడు. పాపం ఏం చేస్తుందండి? కబలించి వేస్తుంది. ఇందాక రాసాం కదా, పక్షి చూచుచుండగా, దేవుడు చూచుచుండగా పాపం చేస్తే మనం దేవుడు చూస్తాడా? పిల్లి అనుకుంటుందంటండి, పాలు తాగుతూ అనుకుంటుందంట, నన్ను ఎవడో కూడా ఏమనుకుంటుందండి? అలా అనుకోకపోతే పిల్లి పాలు తాగలేదు కదండి. ఇది నాన్న మనుషులు కూడా ఏమనుకుంటున్నారంటే, నన్ను ఎవరో కూడా చూడలేదు కదా. కళ్ళు ఇచ్చిన దేవుడు అంటండి చూడకుండా ఉంటాడా? నోరిచ్చిన దేవుడు అంటండి వినకుండా ఉంటాడా? చెవులిచ్చిన దేవుడు వినకుండా ఉంటాడా? అంటే చూడండి, ఇది నాన్న మన ఆలోచన ఏంటంటే మనల్ని ఎవరు చూడట్లేదు కదా అని. ఇక్కడ ఆ పాఠం ఎప్పుడైతే ఆ వ్యక్తి చెప్పాడో, ఆ వ్యక్తి చనిపోబోతున్నాడయ్యా, పాపములో పడి పాపములో మునిగిపోతున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి నేనేం చేస్తున్నానంటే పాపములో నుంచి బయటికి రావడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. విన్నాడా? బతుకుతాడు. వినలేదా? చస్తాడు. సింపుల్ కదండి. ప్రకటించడమే మన పని. ఆ వ్యక్తి రక్షించబడ్డాడా రక్షించబడలేదా అది దేవుడు చూసుకుంటాడు కదండి. బైబిల్ రాయబడుతున్న మాట, ఒక్కడిని నేను ఆకర్షించితేనే కానీ వాడు నా దగ్గరికి రాలేడు. ఇప్పుడు దేవుడు ఆకర్షించితేనే కానీ ఎవడు దేవుడి దగ్గరికి రాలేడండి. కానీ మన బాధ్యతగా మనం ఏం చేయాలండి? కానీ మనం ఏంటంటే, ఇది నాన్న మన కుటుంబస్తుల్లోనే ఎవరైనా రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారండి, వెనకాల నుంచి బండి మన అంతర్వేది రోడ్లో పెట్టండి, ఒకసారి రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు, మనం ఏమంటామంటే వ్యక్తి, ఎరా బుద్ధి ఉందా లేదా నీకు? ఎన్ని బళ్ళు తిరుగుతున్నాయి, ఎన్ని కారులు తిరుగుతున్నాయి, సత్తావరా అంటారండి. ఇదే మాట ఎప్పుడైనా నీ బిడ్డల గురించి నువ్వు యేసుని అంగీకరిస్తే చస్తావని ఎప్పుడైనా చెప్పామండి? ఆలోచన చేయండి. నువ్వు యేసై నీ హృదయంలో చేర్చుకోకపోతే నీ బతుకు నాశనం అయిపోతుందిరా అని ఎప్పుడైనా అన్నామండి? అనం. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా 70 సంవత్సరాలు బ్రతికే ఈ అశాశ్వతమైన జీవితం గురించే ఆలోచిస్తున్నాం, కానీ నిరంతరము బ్రతికే ఆ శాశ్వతమైన జీవితం మీద మన దృష్టి నిలపట్లేదు కదండి. అందుకే ఈ దినాన పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి అంటే, మన చేతికి అందనంత విధంగా పరిస్థితులు ఏమవుతున్నాయంటే మారిపోతున్నాయి. ఆ వ్యక్తి అలా సమాధానం చెప్పేటప్పటికి ఆ క్వశ్చన్ అడిగిన వ్యక్తికి ఇంకా మరలా మాట
రాలేదు. ఎందుకు మనం సువార్త ప్రకటించాలి? ఎందుకు విన్నా వినకపోయినా దేవుడు చెప్పమన్నాడు అంటే, వింటే బాగుపడతాడు, వినకపోతే నాశనం అవుతాడు. కానీ చెప్పకపోతే ఆ నాశనమైన వ్యక్తి గురించిన లెక్క నీవు నేను అప్పగించాలి. ఇది బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రాయబడిన మాట. హల్లెలూయా. అందుకే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. అంటే బుద్ధిమంతులు అంటండి, జ్ఞానవంతులు ఎలా ప్రకాశిస్తారంటండి? ఆకాశ మండలములో నక్షత్రాలు చూసాం కదా మనం, అవి ఏం చేస్తాయండి? ప్రకాశిస్తాయి. ఇప్పుడు జ్ఞానం గలవారు అలా ప్రకాశిస్తారంట. ఎందుకు వారు అలా ప్రకాశిస్తారు అంటే అక్కడ రాశాడు, నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఏమన్నాడండి? నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు ఎవరైతే అనేకులను తిప్పుతారో వారు ఎలా ప్రకాశిస్తారంటండి? నక్షత్రముల వల్ల. ఇది నాన్న క్రిస్మస్ వచ్చిందంటే మన ఇంటి మీద ఏం పెడతామండి? స్టార్. అలా స్టారు క్రిస్మస్ సందర్భంలో ఎందుకు ఉపయోగించాడండి దేవుడు? తూర్పు దేశములో ఉన్న జ్ఞానులను యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావటానికి ఆ యొక్క నక్షత్రాన్ని ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు కదండి. ఇప్పుడు మన ఇంటి మీద స్టార్ ఎడతాం, మనం ఎవరికి సువార్త చెప్పాం. మన ఇంటి మీద స్టార్ ఎడతాం, యేసయ్యను నమ్ముకొని ఎవరికి చెప్పాం. మనల్ని వేషధారులు అనాలా, క్రైస్తవులు అనాలా అండి? నిజమేనంటారమ్మా? ఒప్పుకుంటారా? అంటే ఈ దినాన మనం క్రైస్తవులుగా ఏమేసుకున్నాము అంటే, ఏమేసుకున్నామండి? మీ చేత చెప్పించాలి. మళ్ళీ నేను అన్నాను, పాస్టర్ గారు మమ్మల్ని ఇలాగ అంటున్నారండి అనుకుంటారు కదా. నేను అంటలేదండి, మీకు మీరే అంటున్నారు కదండి. చూడండి, అంటే ఈ దినాన్ని ఎవరు నక్షత్రము? ఇంటి మీద పెట్టుకున్న స్టార్ నక్షత్రమా? ఇంటిలో ఉన్న మనము నక్షత్రాలా? అసలు బైబిల్ ఎవరిని నక్షత్రం అంటుంది? ఎవరైతే నీతి మార్గమును అనుసరించేటట్లు అనేక మందిని త్రిప్పుతారో వారు నక్షత్రాలు కదండి. అంటే ఈ దినాన మనము నక్షత్రాలుగా మారాలి అంటే, మనము వెలుగులాగా మారాలి అంటే, మనము ప్రకాశించాలి అంటే అనేక మందిని యేసయ్య వైపు మనం ఏం చేయాలంటండి? త్రిప్పాలి. ఈ త్రిప్పే సమయంలోనే చూడండి ఒక మాట, నెహెమ్యా అది 3వ అధ్యాయం. అప్పుడు ఏం జరిగిందో ఒక మాట చెప్తాను చూడండి. అక్కడ రాయబడి ఉంటుంది, నెహెమ్యా 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. వారిని ఆనుకొని తెకోవీయులు బాగు చేసిరి, అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పు కొనకపోయిరి. అంటే ఈ మత్స్యపు గుమ్మము కడుతూ ఉన్న సమయంలోనంటండి, ఆ అధికారులు ప్రభువు యొక్క పని చేయటానికి ఏం చేయలేదని ఒప్పుకోలేదు. ఇది మత్స్యపు గుమ్మము కడుతున్నప్పుడు జరిగిన సందర్భం. అంటే దేవుని పని జరుగుతూ ఉంది, కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే దేవుని పనికి ఆటంకాలుగా నిలబడుతున్నారు. ఈ దినాన సువార్త ప్రకటించేటప్పుడు అండి, బయట నుంచి అనేకమైన ప్రతికూలతలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, తిడతారు, కొడతారు, ఉమ్ము వేస్తారు, ఎన్నో అవమానాలు కలుగుతాయి. అది బయట వ్యక్తుల కోసం, అది దేవుణ్ణి ఎరగనటువంటి వారు చేసే పని. కానీ దేవుణ్ణి ఎరిగేటువంటి వారు కూడా ఏం చేస్తారంటే ప్రభువు పనికి అడ్డుబండలుగా నిలబడతారండి, ప్రభువు పనికి ఆటంకాలుగా నిలబడతారు. ఇది నెహెమ్యా దినాల్లో జరిగింది, ఇది ఈ దినములలో కూడా జరుగుతూ ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చాలా కాలం క్రితం, కరోనాకు ముందే ఒక్కొక్క టీం ఉండేదండి, సువార్త టీం. ఆ సువార్త టీం ద్వారా ఆ రోజు నేను వెళ్ళలేదు, మా టీం అంతా వెళ్ళారు. పేరూరు ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళారండి. ఎక్కడండి? పేరూరు, పేరున్నారమ్మా? పేరూరు మనకి అమలాపురం వై జంక్షన్ ఉంది కదండి, అమలాపురం వెళ్ళకముందు ఇలాగ అల్లవరం లోపలికి వెళ్తే అక్కడ పేరూరు అనే ఊరు ఉంటుంది. అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండగా అది అన్యుల ఏరియా. ఇప్పుడు అన్యుల ఏరియాలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏం చేశారు అంటే, వాళ్ళు గొడవకు వచ్చారు. మన వాళ్ళు కూడా కొంచెం ర్యాష్గా మాట్లాడటం వల్ల ఏం జరిగింది, గొడవ జరిగింది.
స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే కొంచెం పలుకుబడి కలిగిన వ్యక్తులకు, మన ఇంటికాడ వాళ్ళకి ఫోన్ చేశారు. ఇలాగా మమ్మల్ని పట్టుకున్నారు అంటే ఆ వ్యక్తి అన్నమా ఎవడెళ్ళమన్నాడు సువార్తకి మిమ్మల్ని? ఏమన్నాడండి? ఎవడెళ్ళమన్నాడని సువార్తకి? మరి ఆ వ్యక్తికి ఆ విషయం తెలిస్తే మాట అంటాడు. చూడండి, అంటే ఈ దినాన్న ఇలా వెళ్ళేవారికి వెనకాల నిలవబడవలసిన వారు ఏం మాట్లాడుతున్నారంటే దేవుని పనికి ఏమేస్తున్నారని. మీరు తప్ప ఇంకెవడో ప్రకటించేవాళ్ళు లేడు అనుకున్నారా? ఎవడో ప్రకటిస్తాడండి? ఎవడికి భారం ఉంటే వాడే ప్రకటిస్తాడు. చూడండి, ఆ దినాన ఎటువంటి ప్రతికూలతలు ఎదురైనాయో ఆ దినాన కొంచెం టీం వెళ్ళినందుకు నేను ఆశపడ్డారు, కానీ దేవుని కృపను బట్టి మరలా దేవుడు బలపరచడం వల్ల మరలా సువార్త జరుగుతూ ఉంది. అంటే ఇటువంటి సందర్భాల్లో ఈ మనల్ని నిరుత్సాహపరచడానికి అపవాది బయట వారినే కాదండి, దేవుని నమ్ముకున్న వారిని కూడా ఏం చేస్తూ ఉంటాడు అంటే వాడుకుంటూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి అంటే ఏది ఏమైనా దేవుని సువార్తను ప్రకటించాలి. ఒకసారి సామెతలో 11వ అధ్యాయం 26వ వచనం మాట చూడండి. ధాన్యము బిగబొట్టు వాణిని జనులు సరిపోతుంది. ధాన్యము బిగబొట్టు వాణిని జనులు ఏం చేస్తారంటండి? శపించెదరు. బైబిల్ గ్రంథములో ధాన్యము దేనితో పోల్చబడిందంటే వాక్యముతో. వాక్యాన్ని ధాన్యముతో పోల్చాడు, వాక్యాన్ని విత్తనముతో పోల్చాడు. ఈ దినాన దేవుని వాక్యము మన దగ్గర ఉంచుకుని, నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి, దేవుని వాక్యాన్ని మన దగ్గర ఉంచుకొని దానిని ఇతరులకు పంచకుండా మనం ఉంటే జనులు మనల్ని ఏం చేస్తారంటండి? చెప్పండి అమ్మా, మీరు గట్టిగా చెప్పాలి. దేవుని వాక్యము మనలో ఉంచుకుని ఆ దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచే అనుభవంలో మనం లేకుండా ఉంటే మనము ఆశీర్వదింపబడిన వారమా శపించబడిన వారమా అంటే అక్కడ రాయబడిన మాట శపిస్తాడంటండి. అంటే ఎవరికి అవసరత ఉన్నదో నేను ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తానండి. యెషయా భక్తుడు అంటాడు కదా, చూడుము లోకమును చీకటి కమ్ముచుంది. ఏం కమ్ముతుందంటండి? యెషయా 61:2. ఏ చీకటి అంటే కటిక చీకటి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఆలోచన చేద్దాం. ఇప్పుడు సడన్గా మన ప్రాంతం అంతా కూడా చీకటి కమ్మేసిందండి. ఎటువంటి చీకటి అంటే మీ పక్కన ఎవరున్నారో కూడా మీకు కనపట్టలేదు. నేను అంటానండి, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందండి? అంత కటిక చీకట్లో ఉన్న ఏ వ్యక్తికైనా బాధ కలుగుతుంది. ఆ చీకట్లో ఉన్న వ్యక్తికి ఏం కావాలండి? వెలుగు. ఇప్పుడు ఇంత కటిక చీకటి కమ్మినప్పుడు ఒక చిన్న లైట్ బయట వెలిగింది అనుకోండి, మనకేం కలుగుతుందని వెంటనే మన హృదయంలో ఒక ఆశ కలుగుతుంది, అయ్యో వెలుతురు వచ్చిందని. అంటే ఈ దినాన ఈ లోకమంతా కూడా ఎలా ఉందంటే కటిక చీకటి కమ్మేసింది. ఇప్పుడు చీకటిలో ఉన్న ప్రజలు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వెలుగు కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, నేను ఈ లోకములో ఉన్నంత వరకు నేను వెలుగు అన్నాడు. అదే యేసయ్య అన్నాడు, మీరు లోకానికి. ఇప్పుడు చీకటిలో ఉన్న వారికి ఎవరు కావాలండి? చీకట్లో ఉన్న వారికి వెలుగు కావాలి. ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు వెలుగై ఉండి కూడా చీకటిలో ఉన్న వారిని బయటకు తీసుకొని రాకపోతే చీకట్లో ఉన్నవాడు నిన్ను తిడతాడా, పొగుడుతాడండి? చెప్పండి అమ్మా, ఎలా తిడతాడండి? చాలా గట్టిగా తిడతాడు కదమ్మా. అందుకే రాస్తున్నాడు, ధాన్యము బెగబట్టు వాణిని జనులు ఏం చేస్తారంటే శపిస్తారు. ఇదే నువ్వు వెలుగుగా మార్చబడ్డావు, నీ వెలుగు ఇతరులను వెలుగులోనికి నడిపించలేనప్పుడు ఆ ఇతరులను నేను ఏం చేస్తారు అంటే శపిస్తారు. నేను దీని ముందుకెళ్తున్నా అంటే ఈ దినాన ఈ మత్స్యపు గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ గొర్రెల గుమ్మములో ద్వారా యేసయ్యను మనము ఆశ్రయించి సంఘములో చేర్చబడిన తర్వాత దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటి అంటే మనము ఇతరులను ఆ యేసయ్య దగ్గరకు మనము తీసుకొని రావాలి. రెండవదిగా ఈ మత్స్యపు గుమ్మము దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే వారు చేపలు పట్టుకొచ్చి ఏం చేసేవారండి? అమ్మేవారండి. అంటే వారు ఏం చేస్తున్నారంటే సర్వీస్ చేస్తున్నారు.
రెండోది వారు సేవ చేస్తున్నట్టు లేక ఒక మంచి పనిని వారు చేస్తున్నట్టు. అంటే ఈ మత్స్యపు గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మంచి క్రియలు అనే దానికి సాదృశ్యంగా ఉంది. అంటే గొర్రెల గుమ్మము ద్వారా సంఘములో ప్రవేశించిన మనము స్వార్థ ప్రకటించాలి. రెండవది ఏం చేయాలంటే మంచి క్రియలను మనము కలిగి ఉండాలి. ఏం క్రియలండి? మంచి క్రియలు. చాలామంది ఏమనుకుంటారు అంటే నేను ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, నేను మంచి క్రియలు చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కదండి. ఇది నాన్న చాలామంది అందుకే ఏం చేస్తారంటే చాలా అన్నదాన సత్రాలకు దానం చేస్తూ ఉంటారు, వృద్ధులకు సంథింగ్ ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మంచి పనులు చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు ఆ స్వర్గములోనికి. ఇవి యేసును అంగీకరించిన వారు చేస్తే అనుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే సమయానికి మంచి క్రియలు అనేటువంటివి యేసుక్రీస్తును హృదయములోనికి చేర్చుకోకపోతే అవి మనకి ఏమాత్రము కూడా ఉపయోగకరము కాదు. అందుకే కొర్నేలి గురించి మనం చదువుతాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం అంతా కూడా కొర్నేలి గురించి కొర్నేలి గురించి రాయబడిన మాట ఏంటంటే కొర్నేలి నీతిమంతుడు, కొర్నేలి ధర్మ కార్యాలు చేసేవాడు. అటువంటి కొర్నేలి దగ్గరికి దూతను పంపి దేవుడు అన్న మాట ఏంటంటే కొర్నేలి, నువ్వు ఏ మాటల ద్వారా నువ్వు రక్షించబడతావో ఆ మాటలని పేతురు చెప్తాడు నీకు. అంటే నువ్వు చేసే మంచి కార్యాలు నేను రక్షించలేవు. నువ్వు రక్షణ పొందాలి అంటే నీకు ఏం కావాలో పేతురు చెప్తాడు. కాబట్టి పేతురును రప్పించుకో. అంటే మనం చేసే మంచి పనులు మనము రక్షణ లేకపోతే అవి మనకి ఏమాత్రము కూడా ఉపయోగము కాదు. కానీ రక్షించబడిన తర్వాత మనము మంచి క్రియలు చేయకపోతే, ఈ మరలా ఇదోటి జ్ఞాపకం చేసుకోండి, రక్షణ లేకుండా మంచి కార్యాలు ఉపయోగము లేదు. రక్షణతో మంచి కార్యాలు చేయకపోతే కూడా రక్షణ నీకు ఉపయోగకరము కాదు. అంటే రక్షించబడిన మనం ఏం చేయాలి? మంచి క్రియలను మనం చేయాలి, దేవుని ప్రేమను మనము చూపాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం, చూడడం ఒక మాట. ఎఫెసీయులకు రాసిన 10వ వచనం చదవండి ఒకసారి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమంటున్నాడండి? మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాం కదండి, మనందరం ఎవరి చేత చేయబడ్డామండి? దేవుడు మనల్ని చేశాడు. ఆయన మనల్ని తన స్వరూప్యములో చెక్కుకున్నాడు. ఆయన మనల్ని సృష్టించాడు. ఏంటి దేవుడు మనల్ని సృష్టించడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ప్రణాళిక అంటే పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటండి, మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని పుట్టించాడు. ఒకటే కారణం అంటండి, దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనము చేయటానికి ఆయన మనల్ని సృష్టించాడు. ఒకటే కారణం, క్లియర్గా చెప్పి. అంటే మనం ఏం చేయాలంటండి? సత్క్రియలు చేయాలి. అదే మొదటి అధ్యాయం మాట చూద్దాం, చూడము. మొదటి అధ్యాయం 4 నుంచి 6 వచనాలు ఉన్నాయి కదమ్మా, ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని, ఇక్కడ మొట్టమొదటి రాశాడు కదా, ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు ఏం కలుగు చేయాలి? మనం కీర్తి కలుగు చేయాలి. ఎవరికంటే కీర్తి అంటే మనము చేస్తున్న ఈ సత్క్రియల ద్వారా,
మనం చేస్తున్న ఈ మంచి పనుల ద్వారా ఎవరి నామానికి మహిమ తీసుకురావాలి? మనల్ని సృష్టించిన మన సృష్టికర్త అయిన దేవుని నామానికి మనం ఏం తీసుకురావాలంటండి? మహిమ తీసుకురావాలి. హల్లెలూయా. అంటే మనందరిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే సత్క్రియల ద్వారా తన నామాన్ని మహింపరుచుకోవటానికి. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చూస్తూ ఉన్న విషయం ఏంటంటేనండి, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరు బాధపడొద్దమ్మా, ఇది మామూలుగా నేను చెప్తున్నా. నాకు బాధ కలిగించిన విషయం ఏంటి అంటే, మనందరూ ధర్మకార్యాలు చేస్తున్నామండి, ఇతరులకు సహాయం చేస్తున్నాం. కానీ చేస్తున్నప్పుడు మనం చేసేది ఏంటంటే దాన్ని ఫోటో తీసుకుని ఆ ఫోటోని ఏం చేస్తున్నామంటే సర్క్యులేట్ చేస్తున్నాం. నేను ఈ వ్యక్తికి సహాయం చేసి, నేను ఈ వ్యక్తికి ఇంత డబ్బుని ఇచ్చాను, నేను ఈ వ్యక్తికి ఈ వస్త్రాలని. ఇది అంటే చూడండి, బైబిల్ అంటుంది కుడి చేతితో ఇచ్చేది అంటండి ఎడమ చేతికి కూడా తెలియకూడదంట. కానీ అంటే మీ దినాన్న చూడండి, అంటే మరి నేను ఎలా అన్నాను అనుకోండి, మీరు వేరే విధంగా అనుకుంటారు. కానీ ఆలోచన చేయండి, మనము ఏం చేసినా ఎవరికి మహిమ రావాలండి? ఫోటోలు ఎడతాం వల్ల ఎవరికి మహిమ వస్తుందండి? ఎందుకు ఎడుతున్నామండి ఫోటోలు? చెప్పండి అమ్మా. ఎందుకు ఎడుతున్నామంటే నేను చేస్తానని అందరూ చూడాలి. అసలు దేవుడు ఎందుకు చేయమన్నాడండి? చూసేవాడు ఆయన. నువ్వు 2 చేతుల్లో ఎంత పట్టుకున్నావో నీకు తెలీదు. నువ్వు జేబులో చెయ్యట్టమ్మా కొంచెం తీస్తాం. ఇప్పుడు చేతి ఎంత పెట్టినో నీకు తెలుసా? మరి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? ఆయనే కదండి. అంటే చూడండి, ఈ దినాన మన భక్తి జీవితాన్ని కొన్ని విషయాలు మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవటం వల్ల అది మన ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకర. ఏం చేసినా ఒకటే చేయాలండి, దేవుడు చూస్తున్నాడు, ప్రతిఫలం ఇచ్చేది ఆయనే. అంటే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే సత్క్రియల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోవటానికి. సత్క్రియల్లో స్వార్థ కూడా భాగం. సత్క్రియల్లో స్వార్థ కూడా మంచిదే కదండి. మనం ఆడికి తప్పు ఏమైనా చేస్తున్నాం? దాంట్లో తప్పు చెప్పట్లేదు కదా. అలాగని స్వార్థతోనే ఆగిపోతే అది ఎంత మాత్రం ఉపయోగం కాదు. అందుకే భక్తుడు అంటాడు కదా, మాటతోనూ ఏమంటాడండి, మాటతో కాక క్రియతో. అంటే మనం యాకోబు దీని గురించి చక్కగా రాస్తాడండి. ఏమంటాడంటే, ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చాడు, బాగా చలి పెడుతూ ఉంది, నీ దగ్గరికి వచ్చాడు, అమ్మా సహాయం చేయి అన్నాడు. వాడి దగ్గరికి వచ్చి వాడిని ప్రార్థన చేస్తాను నీ కొరకు, దేవా ఈ వ్యక్తికి కావాల్సినవన్నీ కూడా ఇచ్చేయి అని చెప్పేసి నువ్వు పంపేశావు. నీ ఇంట్లోనేమో మంచి స్వెటర్లు 2-3 స్వెటర్లు ఉన్నాయి, ఆ వ్యక్తికి చలి పెట్టకుండా కాపాడడానికి మంచి మంచి దుప్పట్లు ఉన్నాయి. అవి ఏమీ ఆ వ్యక్తికి ఇవ్వకుండా నేను నీ కొరకు ప్రార్థన చేస్తానయ్యా, దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడని పంపేశావు. నువ్వు సత్క్రియ చేసినట్ట చెయ్యినట్ట అండి? ఫాస్ట్గా నేను ప్రార్థన చేశాను కదండి వ్యక్తి కొరకు. చూడండి, అంటే నీ దగ్గర ఆ వ్యక్తికి, అందుకే దేవుడు అన్నాడు నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఓ అంగీ ఇచ్చేయి. కానీ మన ఇంట్లో శుభ్రంగా అన్నీ చూడండి. అంటే ఈ విధమైన భక్తి మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంత మాత్రమో ఆశీర్వాదకరమో కాదు అన్న విషయాన్ని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎవరిని ఉద్దేశించిన విషయాలు కాదండి. అందుకే యేసయ్య కూడా అన్నాడు కదండి, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడంట గొర్రెల్ని మేకల్ని ఏం చేశాడండి? వేరు చేశాడు. కుడివైపున గొర్రెలను పెట్టుకున్నాడు, ఎడమ వైపున మేకలను పెట్టుకున్నాడు. గొర్రెలతో అంటున్నాడు, నాకు ఆకలి అయింది, అన్నం పెట్టారు, నాకు దాహమైంది, నీళ్ళు ఇచ్చారు, నేను దిగంబరున ఇంటిని వస్త్రాలు ఇచ్చారు, నేను రోగిన ఇంటిని చూడవచ్చారు, నేను చెరసాలలో ఉంటిని పరామర్శించడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు ఎప్పుడు ఆకలైందయ్యా, నీకు ఎప్పుడు అన్నం పెట్టాం, నీకు ఎప్పుడు దాహమైంది, ఎప్పుడు నీళ్ళు ఇచ్చాం, నీకు ఎప్పుడు దిగంబరిగా ఉన్నాం, ఎప్పుడు వస్త్రం ఇచ్చాం, ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నాం, ఎప్పుడు జైల్లో ఉన్నాం, ఎప్పుడు చూసాము నిన్నంటే మిక్కిలి అల్పులైనా. ఏమన్నాడండి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకడికి నువ్వు చేసావు కదా, నాకు చేసినట్టే. పక్కన మేకలను అన్నాడు, నాకు ఆకలైంది, మీరు నాకు ఆహారం పెట్టలేదు, నాకు దాహమైంది, దాహమే ఇవ్వలేదు, నేను రోగిని ఏంటిని చూడరాలేదు, వస్త్రాలు ఇవ్వలేదు,
వాళ్ళు అంటారు, ఎప్పుడు ఇవ్వలేదయ్యా నువ్వు మా ఇంటికి వస్తే, అసలు మా ఇల్లంతా నీకే ఇచ్చేద్దాం కదా యేసయ్యా, అసలు మా ఇంట్లో నీకు తప్ప ఎవ్వరికి స్థానం లేదు యేసయ్యా అని ఆయన అంటాడు, అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కడిని నువ్వు నీ ఇంట్లో చేర్చుకోలేదు కాబట్టి, ఒక్కడికి వాడి అవసరతల్లో నీ ఆపన్న హస్తాన్ని అందివ్వలేదు కాబట్టి నువ్వు నాకు చెయ్యనట్టే అన్నాడు. క్లియర్గా చెప్పాడు కదండి. అంటే చూడండి, అవసరతల్లో ఉన్నవారికి సాయం చేస్తే యేసయ్యకు చేసినట్టే అంటండి. మన ఇంటికి ఎవరైనా అవసరత కొరకు వచ్చి మన ఎదురుగుండా చెయ్యి చాపినప్పుడు మనకున్న దాంట్లో అంత ఇచ్చేలేం కదండి. ఉన్న దాంట్లోనే కొంత ఆ వ్యక్తికి సాయం చేస్తే దేవునికి ఇచ్చినట్టే. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరికి అప్పిస్తున్నట్టు అంటండి? మనం 3 రూపాయల వడ్డీకి అప్పిస్తున్నామేమో కదండి. యేసయ్య 100 రూపాయలకి ఇస్తాడండి, వడ్డీతో తిరిగిస్తాడంట. ఆయనకి ఎంతైనా ఇస్తాడండి. కానీ దానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే, మన గుప్పిళ్ళను అవసరతల్లో ఉన్న వారి కొరకు విప్పాలి. బెగబట్టువాడు శపించబడతాడు, ఎవడు గుప్పిళ్ళైతే విప్పుతాడో వాడు ఆశీర్వదించబడతాడు. ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం, ఇది దేవుని యొక్క ప్రిన్సిపల్. ఎవరు ప్రిన్సిపల్ అండి? దేవుని ప్రిన్సిపల్. ఆఖరిగా దీనిలో కొంచెం మాట చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. స్తోత్రం. 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 8వ వచనం. 19:8 అండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇది ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. ఇది ఎప్పుడు రాయబడింది అంటే, ఆకాశము నుండి అంటని యేసుప్రభు పెళ్లి కుమారులా సిద్ధపరచబడ్డాడండి. యేసుప్రభు ఎలా సిద్ధపరచబడ్డాడండి? పెండ్లి కుమారుడిగా సిద్ధపరచబడి వధువు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వధువు అంటండి పరలోకమందు సిద్ధపరచబడి భూమి మీదకి దిగొస్తుందంటండి. ఆమె ఏం ధరించుకుంది అంటే, ఏమి ధరించుకుందండి? ఆయన భార్య 6-7 వచ్చిన, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఏమి ధరించుకొని సిద్ధపరిచిందంటండి? ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమె ధరించుకుందంట. యేసుప్రభు ఏమో పెళ్లి కొడుకులాగా సిద్ధపడి ఆయన వచ్చేసాడు. సంఘము కూడా సిద్ధపరచబడింది. సంఘము ఎలా సిద్ధపరచబడింది అంటే, ప్రకాశములను నిర్మలములైన నారబట్టలు ధరించుకుంది. ఏంటి ఆ బట్టలు అంటే, పరిశుద్ధుల నీతి క్రియలు. ఏంటంటే ఆమె ధరించుకున్న వస్త్రాలు నీతి క్రియ, సత్క్రియ అనే వస్త్రాన్ని సంఘం ఏం చేసింది అంటే ధరించుకుంది. సంఘము వధువు ఎవరంటే మనందరం వధువు అండి. ఇక్కడున్న సంఘము దేనితో పోల్చబడింది అంటే వధువుతో పోల్చబడింది. ఇది నన్ను సంఘము దేనితో అలంకరించుకోవాలి? క్రిస్మస్ వచ్చిందండి, మన సంఘానికి చక్కగా లైట్స్ పెడుతున్నామండి. మన సంఘానికని కాదు, మన ప్రాంతాల్లో ఉన్న చర్చిలన్నీ కూడా చక్కగా సుందరంగా అలంకరిస్తూ ఉన్నాం. యేసు ప్రభు తప్పులేదు. కానీ అసలు సంఘము దేంతో అలంకరించుకోవాలి? దేంతో అలంకరించుకోవాలని బైబిల్లో రాయబడింది. నీతి క్రియలతో సంఘము అలంకరించుకోవాలంటండి. దేంతోనంటండి? నీతి క్రియ. సంఘము ద్వారా ఏం జరగాలి అంటే ప్రభువు ప్రేమ బయటికి వెళ్ళాలి. ఏం వెళ్ళాలండి? దిక్కులేని వారిని, అనాథలను తీసుకొని వచ్చి వారికి ఏం పెట్టాలండి? భోజనం పెట్టాలి, వారికి బట్టలు ఇవ్వాలి. వారికి ఉన్న అవసరతల్లో మనం ఏం చేయాలి అంటే మన హస్తాన్ని అందించాలి. అది సంఘము ఏమి ధరించుకున్నట్టు అంటే ఒక ప్రకాశమానమైన వస్త్రాన్ని ధరించుకున్నట్టు అని బైబిల్ చెప్తుంది కదండి. ఇది మన గృహాలు కూడా మనం చక్కగా అలంకరించుకుంటాం, తప్పు అని నేను అంటలేదు. కానీ ఆ అలంకరణ కన్నా దేవుడు చూచే అలంకరణ, దేవుడు మెచ్చే అలంకరణ ఏంటి అంటే, దిక్కులేని వారిని, అనాథలను మన గృహంలోనికి తీసుకొని వచ్చి వారికి చక్కగా కడుపు నిండా తిండెట్టి వారికి చక్కని బట్టలు, మనం ఎంత సంతోషపడతారు కదండి. ఆలోచన చేయండి అమ్మా. నేను ఏది బలవంతంగా ఏం చెప్పట్లేదు మీకు ఆలోచన చేయటానికి. అంటే ఇటువంటి కార్యాలను మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని దృష్టికి మనం ఎలా ఉంటామంటే ప్రకాశించేవారిగా ఉంటాం. మన నీతి క్రియలు మనల్ని ఏం చేస్తాయి అంటే ప్రకాశించే వ్యక్తులుగా మారుస్తాయి. హల్లెలూయా. ఈ మత్స్యపు గుమ్మం దేన్ని తెలియపరుస్తుందంటే, ఆ
గొర్రెల గుమ్మము గుండా సంఘములోనికి ప్రవేశించిన మనము స్వార్థ ప్రకటించాలి, అట్ ది సేమ్ టైం సత్క్రియలను కూడా మనము ఇది సర్వీస్. మనం ఏం చేస్తున్నామంటే ప్రభువు ప్రేమను, ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని ఈ లోకానికి మనం ఏం చేస్తున్నామంటే చాటి చెప్తూ ఉన్నాం. హల్లెలూయా. ముందుకెళ్తున్నా. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 3వ గుమ్మం ఏంటంటేనండి పాత గుమ్మము. మొట్టమొదటిది గొర్రెల గుమ్మము, రెండవది మత్స్యపు గుమ్మము, మూడవది పాత. అలా ఈ గుమ్మానికి పాత గుమ్మము అని పేరు పెట్టడం గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యెరూషలేములోనికి వెళ్ళాలంటే ముందు నుంచి కూడా ఈ ద్వారాన్ని వాడేవారంటండి. పాత గుమ్మం మనకు కూడా ఉంటాయి కదా, కొన్ని పాత దారులు ఉంటాయి కదండి. అలాగే యెరూషలేములోనికి వెళ్ళటానికి ఇది కూడా ఓల్డ్ గుమ్మం, అంటే ముందు నుంచి ఉన్న గుమ్మాన్ని ఏం చేశారంటే అలాగే ఉంచేసి ఆ గుమ్మానికి వారు ఏం పేరు పెట్టుకున్నారు అంటే ఓల్డ్ గేట్, అంటే పాత గుమ్మం. ఈ పాత గుమ్మము ఇది నా క్రైస్తవ జీవితానికి ఏ అనుభవానికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఒక మాట చదువుదాం చూడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా పుట్టిన సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. యేసును గురించి విన్నారు, ఆయన యందు సత్యాన్ని గ్రహించారు. ఇప్పుడు గ్రహించిన మనము ఏం చేయాలంటండి? 3 పదాలు వాడాడండి అక్కడ. 22వ వచనంలో అయితే వదిలిపెట్టాలి, 23వ వచనంలో అయితే నూతన పరచబడాలి, 24వ వచనంలో అయితే ధరించుకోవాలి. వదిలిపెట్టాలి, నూతన పరచబడాలి, ధరించుకోవాలి. 3 పదాలు వాడాడు. దేని వదిలిపెట్టాలి అంటే అక్కడ రాశాడు కదమ్మా, మునుపటి ప్రవర్తన విషయములోనైతే, అంటే యేసు దగ్గరికి మీరు రాకముందు ఏ ప్రవర్తన అయితే కలిగి ఉన్నారో ఆ ప్రవర్తనను మీరు ఏం చేయాలి? మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. ఇంగ్లీష్లో రాశాడు ఓల్డ్ నేచర్. ఏమి నేచర్ అంటండి? ఓల్డ్ నేచర్. బైబిల్ అంటుందండి, కొరింథీ 2:5-17 అంటాడు కదా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి ఏమైనాయి అంటండి? గతించిపోయిన. సమస్తము ఏం చేయబడ్డాయి? నూతన. అంటే యేసు దగ్గరికి వచ్చిన తర్వాత పాత జీవితం ఏమైపోయింది? సమాధి చేయబడింది. క్రొత్త జీవితంలోనికి మనం ఏం చేసాం? అడుగు పెట్టాం. ఇది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత జరిగిన గొప్ప కార్యం. ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇంకా ఆ పాత జీవితాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటే, చెప్పేది ఆలోచన చేయండి. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్య మనల్ని ఎలా మార్చాడండి? అప్పుడు వరకు ఉన్న సమస్తాన్ని యేసయ్య ఏం చేశాడండి? కప్పెట్టేశాడు, మొత్తం చంపేశాడు. ఒక నూతనమైన వ్యక్తిగా మార్చాడు. ఇప్పుడు నూతనమైన వ్యక్తిగా మార్చబడిన మనము ఇంకా ఆ పాత జీవితాన్ని తగిలించుకుని తిరుగుతాము అంటే అది ఎలా ఉంటుందండి? అదే గుర్తు చేస్తున్నాడు. ఈ ఓల్డ్ గేట్ అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, యేసయ్య దగ్గరకు వచ్చావు, స్వార్థ ప్రకటిస్తూ ఉన్నావు, మంచి పనులు చేస్తూ ఉన్నావు, ఇంకా ఆ పాత జీవిత ప్రభావం అనేటువంటిది మన మీద ఏమాత్రము కూడా పడకూడదు. ఏం చేస్తుంది అంటే అది ఈ నూతన స్వభావాన్ని చెడిపోయేలాగా చేస్తుంది. యేసుక్రీస్తు అంటాడు కదండి, పులిసిన పిండి అంటండి కొంచెమైనా కదమ్మా. మనం చాలాసార్లు టిఫిన్లోకి ఏదైనా బజ్జీలు వేసుకున్నప్పుడు ఏం చేస్తామండి? మజ్జిగ వేస్తాం. ఎందుకండి? పలవటానికి. అది మజ్జిగ వరకే సరిపెట్టేయండి అని చెప్తున్నాడండి. దాని జీవితంలోనికి తెచ్చుకోవద్దని చెప్తుంది బైబిల్. ఎందుకు అంటే పులిసింది కొంచెమైనా. ఇప్పుడు కొంచెమే వేస్తామండి, అది మొత్తం పిండినంతా పులి వేస్తుందా? కొంచెాన్నే పులి వేస్తుందా?
అదే చెప్తున్నాడు. నువ్వు నూతనపరచబడ్డావు, నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డావు. ఇంకా ఈ ప్రాచీన స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టేయి. విడిచిపెట్టకపోతే ఈ నవీన స్వభావాన్ని సహితం ఆ ప్రాచీన స్వభావం ఏం చేస్తుంది అంటే నశింపచేస్తుంది. పౌలు భక్తుడు మాట అంటాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక. పౌలు గారి అనుభవం చూద్దాం ఒకసారి, చూడండి 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుంచి నన్నెవడు విడిపించును. ఆ ముందు వచనం చూడండి. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటుంది. చెరపట్టి లోబరుచుకుంటుంది అంటండి. ఎవరినండి? అపోస్తలుడైన పౌలు గారిని. ఆయన అంటే అయ్యో ఇట్టి స్థితి నుంచి నన్నెవడో, అంటే ఈ ప్రాచీన స్వభావము, ఈ ఓల్డ్ నేచర్ ఏం చేస్తుందంటేనంటండి, దానికి మనల్ని లోబరుచుకుంటుందంట. దేనికంటండి? ఏ దురాశలైతే మనం ఇంకా విడిచిపెట్టలేదో, ఏ శరీర సంబంధమైన కోరికలైతే మనం ఇంకా విడిచిపెట్టలేదో, అవి మనల్ని ఏం చేస్తాయంటే క్రమక్రమంగా వాటి స్వాధీనములోనికి మనల్ని తీసివేసుకుంటాయి. ఎందుకంటే మనల్ని నాశనములోనికి నడిపించటానికి. అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇవన్నీ కూడా విడిచిపెట్టకపోతే మనం ఏం అవ్వలేము అని బైబిల్ చెప్తుంది అంటే ఎదగలేము. మనం చెప్పాను కదండి, పునాదేశం, పునాది తర్వాత ఏం చేయాలండి? కట్టబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కడుతున్నాడు అంటండి. ఎవరు కడుతున్నారండి? పరిశుద్ధాత్ముడు మన ఆత్మీయ జీవితాన్ని. చదువుదాం, ఒక మాట చూద్దాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటండి మనల్ని ఒక దేవాలయములాగా కడుతున్నాడు. ఎవరు నివాసం ఉండటానికి కడుతున్నాడండి? దేవుడు నివాసం ఉండటానికి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనము అవకాశం ఇవ్వాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా నిర్మాణం చెయ్యాలి అంటే, చక్కని పునాది మీద మన జీవితం కట్టబడాలి అంటే, పులిసినదంతా కూడా ఏం చేయబడాలంటండి? తీసివేయబడాలి. తీసివేయబడకుండా కట్టబడటం అనేటువంటిది అసాధ్యం. ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. బబులోను సామ్రాజ్యం మనందరికీ తెలుసు. బబులోను రాజు ఎవరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు దేశాన్ని చాలా కట్టుదిట్టంగా కట్టాడండి. శత్రువుకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, శత్రువు అనేవాడు అసలు దేశంలో చొరబడకుండా దేశం యొక్క నలుదిశలో కూడా అసలు ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాడు. అసలు ఎవ్వడూ కూడా ఆ దేశంలోనికి దండెత్తి రావటానికి సాహసం చేయలేకపోయేవాడు. అసలు దేశంలోనికి అడుగు పెట్టడానికి కూడా ఏముండేది కాదండి, అవకాశం ఉండేది కాదు. కానీ ఆ బబులోను దేశంలోనికి వెళ్ళటానికంటండి ఒక రహస్య మార్గాన్ని వారు ఆ దేశం వల్లే తయారు చేసుకున్నారండి. సొరంగ మార్గాన్ని తవ్వుకున్నారంటండి. ఆ సొరంగ మార్గం ఎక్కడికి వెళ్తుందంటే కరెక్ట్గా ఆ బబులోను దేశం యొక్క నడిబొడ్డుకి వెళ్తుందంటండి. ఇప్పుడు ఆ సొరంగ మార్గము గుండా ఎవడు రాడు కదా అని ఏం చేశారంటే పెద్ద భద్రతను ఏర్పాటు చేయలేదంట. అంటే ఈ దారి గుండా ఎవడొస్తాడు అంటే, ఈ దారిని వారు ఏం చేశారంటే నెగ్లెక్ట్ చేశారు. అంటే బలగం అనేటువంటిది పెద్ద పెట్టలేదు. కనిపించే దంతా చుట్టూ కూడా ఏం ఏర్పాటు చేశారంటే భద్రత. కోరేషు అనే రాజు మనకు తెలుసు కదండి, బైబిల్ గ్రంథంలో ఉంటుంది. కోరేష్ అనే రాజు ఈ బబులోను పట్టణములోనికి ఎలా ఎంటర్ అవ్వగలిగాడు అంటే, ఈ బబులోను దేశము ఏ విషయములో బలహీనంగా ఉందో గ్రహించగలిగాడు. ఏ విషయంలో బలహీనంగా ఉందండి? ఈ సొరంగ మార్గ విషయంలో బలహీనంగా ఉంది. ఆ కోరేషు అనే రాజు ఆ సొరంగ మార్గాన్ని ఏం చేసుకున్నాడంటే ఉపయోగించుకున్నాడు. బబులోను దేశంలోనికి అడుగు పెట్టాడు. బబులోను దేశం మీద విజయాన్ని చూడండి. ఏ విషయములో మనం బలహీనలు ఉన్నామో ఆ విషయములో ఆ బలహీనత నుంచి మనము విడుదల పొందకపోతే అపవాది అయిన సాతాను ఆ బలహీనతను
తనకు అనువుగా మార్చుకొని ఆ బలహీనత ద్వారా మన మీద ఏం చేస్తాడు అంటే దాడి చేయటం ప్రారంభిస్తాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది నన్ను ఏ బలహీనత నీకుందో నాకు తెలీదు. ఏ బలహీనత అయినా సరే దాన్ని విడిచిపెట్టకపోతే ఆ బలహీనతనే అపవాది ఎలా మారుస్తాడంటే ఒక ఆయుధములాగా. ఇది నన్ను నీకున్న బలహీనత కోపమై ఉండొచ్చు, నీకున్న బలహీనత ధనం మీద ఆశ అయి ఉండొచ్చు, నీకున్న బలహీనత శరీర సంబంధంగా ఉన్న కోరికల్లో ఏదైనా అయి ఉండొచ్చు. ఆ బలహీనతను నువ్వు విడిచిపెట్టకపోతే ఆ బలహీనతను ఎవడు వాడుకుంటాడు అంటే అపవాది వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడంటే నీ మేలు కొరకు వాడుకోడండి. నీకున్న కోపాన్ని నీ మేలు కొరకు వాడుకుంటాడు అనుకున్నారు అపవాది? లేదు. నీకున్న కోపాన్ని నీ నాశనం అవటానికి అపవాది వాడుకుంటాడు. డబ్బు మీదున్న నీకున్న ఆశను నీవు నాశనం అవటానికి దేవుడు వాడుకుంటాడు. పదవి మీదున్న నీకున్న వ్యామోహాన్ని నువ్వు నాశనం అవటానికి అపవాది వాడుకుంటాడు. అందుకే బైబిల్ అంటుంది ఆ పాత స్వభావాన్ని నువ్వేం చేసుకోవాలంటే పరిపూర్ణముగా విడిచిపెట్టాలి. నవీన స్వభావాన్ని మనం ఏం చేయాలి అని బైబిల్ చెప్తుంది అంటే ధరించుకోవాలి. ఆ నవీన స్వభావము ఎవరిదంటే దేవుంది. దానికి కోపం లేదండి, దాంట్లో ఉండేది ఒకటే ప్రేమ. ఏముంటుందండి? నవీన స్వభావంలో ఉండేది ఒకటే. ఆ స్వభావానికి పగ ఉండదు, ఆ స్వభావానికి కోపతాపాలు ఉండవు, ఆ స్వభావానికి ఏమీ ఉండవు. ఆ స్వభావానికి ఉండేది ఒకటే లక్షణం. ఏంటి ఆ లక్షణం అంటే ప్రేమ ఒకటే. అంటే ఈ పాత గుమ్మం దేన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే పాత జీవితాన్ని మనం ఏం చేయాలండి? సమాధి చేయాలి. ఏ బలహీనతలైతే మనలో ఉన్నవో శరీర సంబంధమైన ప్రతి బలహీనతను మనం ఏం చేయాలని బైబిల్ చెప్తుంది అంటే విడిచిపెట్టాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చేద్దాం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన. ఒకసారి వైపు చూడండి. భూమి మీద ఇవన్నీ మనకి ఏంటంటండి? అవయవాలు. మన శరీరానికి అవయవాలు అంటండి. ఏంటండి అవి? అక్కడ రాశారు కదా లిస్ట్ చూడండి. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. వీటన్నిటినీ ఏం చేయమని భక్తుడు చెప్తున్నాడండి? చంపేయండి. అసలు కొన ప్రాణంతో కూడా ఉండనకూడదండి. చంపకపోతే అవి మనల్ని ఏం చేస్తాయంటండి? మనల్ని చంపేస్తాయి. 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలి? విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. అంటే ఈ పాత జీవితంలో ఉన్నవన్నీ కూడా మనం ఏం చేయాలండి? అది విగ్రహారాధన కావచ్చు, అది జారత్వము కావచ్చు, అపవిత్రత కావచ్చు, కామాతురత కావచ్చు, దురాశ కావచ్చు, కోపం కావచ్చు, ఆగ్రహం కావచ్చు, దుష్టత్వం కావచ్చు, దూషణ కావచ్చు, బూతులు అనేటువంటివి కావచ్చు, అబద్ధమాడటం అనేటువంటిది కావచ్చు. వీటన్నిటిని ఏం చేయాలంటండి? పరిత్యజించి అనే మాట వాడాడండి. పరిత్యజించి. సన్యాసంలో కలిసిపోతారు కదండి చాలామంది, మీరు చూసుకుంటారు కదా. సన్యాసంలో ఎందుకు కలిసిపోతారండి? జీవితం మీద విరక్తి వచ్చేసి. ఇది నాన్న అటువంటి అనుభవంలోనికి క్రైస్తవులు నడిపించబడాలి. అంటే కుటుంబాలను వదిలేసి వెళ్ళిపోమని చెప్పట్లేదమ్మా. మళ్ళీ పాస్టర్ గారు ఎలా చెప్పారనుకుంటారేమో. నా ఉద్దేశం అది కాదండి. అంటే ఆలోచన వైరాగ్యం కలిగి మనం జీవించాలి. మన దగ్గరికి సముద్రం ఉంది కదండి. సముద్రంలో చేపలు ఉంటాయి. సముద్రం చేపలు ఒప్పుకుంటాయా? చప్పకుంటాయండి. చప్పగానే ఉంటాయి. మరి సముద్రం నీరు ఉప్పుకుంటుందా? చప్పకుంటుందండి. మరి ఉప్పు నీటిలో ఉన్న చేప ఎలా ఉండాలండి? మరి చప్పగా ఎందుకు ఉందండి? అంటే ఆ ఉప్పు నీటిలో వెళ్తుంది కానీ ఆ నీటిని తనలోనికి ఏం చేయదు అంటే ఇముడ్చుకోదు. ఇది నన్ను ఈ పాపలోకంలో మనం ఉంటూ ఉన్నాం.
ఈ పాప స్వభావాన్ని అనుసరించి ఒకప్పుడు జీవించాం. అదే చెప్తున్నాడు, మీరు మునుపు వీటన్నిటినీ అనుసరించి జీవించారు, కానీ ఇప్పుడు నవీన స్వభావాన్ని మీరు ధరించుకున్నారు కాబట్టి మీరు వీటినన్నిటిని ఏం చేయాలి? పరిత్యజించేయండి, త్యాగం చేసేయండి. నీ కోరికలు ఉన్నాయా? చంపేసుకో. నీకు ఆశలు ఉన్నాయా? చంపేసుకో. నీకు ఈ లోకమంతటి మీద మమకారం ఉందా? నీ బిడ్డల మీద మమకారం ఉందా? చంపేయి. యేసయ్య అదే చెప్పాడు, నీ ప్రాణమును సహితము నువ్వు ద్వేషించకుంటే నువ్వు ఆయన శిష్యుడవు కానేరవు. నీతో పాటు నిన్ను కూడా నువ్వేం చేసుకుని చంపేయి, నీకు నువ్వుగా చచ్చిపో. యేసుని నీ జీవితంలో జీవించని. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా నేను చంపేసుకున్నాను, ఎందుకంటే నా జీవితాన్ని నా క్రీస్తు జీవించటానికి, నేను చావకుండా క్రీస్తు నా జీవితాన్ని జీవించటం అసాధ్యం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం అండి. ఇది నాన్న ఈ పాత కుమ్మం దేన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే మన పాత జీవితాన్ని సమాధి. రెండవదిగా ఈ పాత కుమ్మము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. పాత గుమ్మము మొదటిది పాత జీవితాన్ని తీసివేయాలి. రెండవది 6వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 16వ వచనం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏమంటున్నాడండి? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి. ఏ మార్గాలను గురించి విచారించమన్నాడండి? పురాతనమైన మార్గాలను గురించి విచారించండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో విచారించండి. రెండవ మాట, నడుచుకోండి. ఎక్కడ విచారించమన్నాడండి? పురాతనమైన మార్గములో కదండి. ఇది నాన్న క్రైస్తవ ప్రపంచంలోనికి రకరకాల మోడర్న్ టీచింగ్స్ అనేటువంటివి వచ్చేసినాయండి. మీరు మరి చూస్తూ ఉన్నారని నేను అనుకుంటున్నాను కదండి. ప్రాస్పరిటీ టీచింగ్ అని, ఆశీర్వాదకరమైన బోధలో కదమ్మా. అంటే నువ్వు ఎలా జీవించినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇటువైపు కృప ఉంది కాబట్టి నువ్వు ఎన్ని పాపాలు చేసినా కృప నీకు కృపలాగా ఉంటుంది, నీకేమీ కాదు అని. గ్రేస్ టీచింగ్ అని, ప్రాస్పరిటీ టీచింగ్, ఇవన్నీ చాలా రకరకాల టీచింగ్స్ ఇది నాన్న క్రైస్తవ ప్రపంచంలోనికి అడుగుపెట్టింది. ఇది నాన్న మనం లోకానుసారంగా కూడా చూస్తే కొన్ని పుస్తకాలు అమ్ముతున్నారండి. మీరు ఎప్పుడైనా చదివారో లేదు, అప్పులు తీరటం ఎలా అనే పుస్తకాలు అమ్ముతున్నారండి. చూసారమ్మా? 30 రోజుల్లో హిందీ, 30 రోజుల్లో తమిళం, 30 రోజుల్లో ఇలాగే అప్పులు తీరటం ఎలా. లేకపోతే ఇంకోటి కూడా, ధనవంతులు కావటం ఎలా. ఏంటంటండి ఈ చూసారా, ధనవంతులనేటిగా అందరి ఫేస్లో వెలుగొచ్చింది. అంటే ధనవంతులు కావటం నిజమే కదమ్మా. ఎవరైనా బీదలుగా ఉండాలని ఎవరు కోరుకోరు, దేవుడు కూడా కోరుకోడండి. అందుకే మనం ఐశ్వర్యవంతం కావాలని ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడు. ఇదన ఆయన కొరకు మనం దరిద్రులైతే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తుంది. చూడండి, అప్పులు ఎలా తీరాలని పుస్తకాలు చదువుతున్నాం, ధనవంతులు ఎలా కావాలని పుస్తకాలు, లేకపోతే కుటుంబాలు ఎలా కట్టుకోవాలని కూడా ఏం చేస్తున్నామంటే మనం చాలా యూట్యూబ్లో చూస్తున్నాం కదండి. అంటే ఇవన్నీ చూడండి, అసలు ఎక్కడెక్కడో చూస్తున్నాం, కానీ అసలు నా పరిస్థితి మారాలంటే బైబిల్ ఏం చెప్తుంది? నా కుటుంబం కట్టబడాలి అంటే అసలు బైబిల్ ఏం చెప్తుంది? నేను ధనవంతుడిగా మార్చబడాలి అంటే అసలు బైబిల్ ఏం చెప్తుంది అని ఎప్పుడైనా బైబిల్లో చూస్తున్నామండి? అందుకే అంటున్నాడు, పురాతన మార్గముల్లో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం ఏదని విచారించండి, దాన్ని బట్టి మీరు నడుచుకోండి అని బైబిల్ చెప్తూ ఉంటే మనమేమో ఎక్కడెక్కడో. నేను ఆల్రెడీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మరలా చెప్తున్నానండి, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ ఒక మాట చెప్తానండి. ఇది నాన్న మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అంటే కుటుంబంలో ఉండవలసింది ఏంటండి? ప్రార్థన ఉండాలి. ఇప్పుడు మరి కుటుంబంలో ప్రతికూలతలు కలుగుతున్నప్పుడు, ఏం చేసినా మన కుటుంబంలో కలిసి రావటం లేనప్పుడు నేను సరిగ్గా ప్రార్థించట్లేదేమో, నా ప్రార్థనలో ఏమైనా లోపం ఉందేమో, నా భక్తి జీవితంలో ఏదైనా లోపం ఉందేమో అని ఆలోచించడం మానేసి
నా ఇంటిలో ఏమైనా లోపం ఉందేమో, ఈ కిటికీ ఎక్కడుంటే బాగుంటుందేమో, ఈ కిటికీ ఎక్కడెట్టాం కదా, వెంటనే ఎవరిని తీసుకొస్తామండి? వాస్తు పాస్టర్ గారు ఉంటారు కదండి, పాస్టర్ వాస్తు ఆయన పేరు, ఆయన తీసుకొస్తామండి. ఆయన వచ్చి ఏం చెప్తారండి? ఆయన ఎలా వస్తారు కదండి? 3 రోజులు ఉపవాసం ఉండి కదా, మన గురించి దేవుడు ఏం చెప్తాడో, ఆయన దేవుని దగ్గర నుంచి ఉపదేశం పొందుకుని మన ఇంటికి వచ్చి, దేవుడు చెప్పాడమ్మా కిటికీ ఇక్కడ కాదు, కిటికీ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు కిటికీ తీసి అక్కడ తీసి ఇక్కడ పెడతామండి, అంతకన్నా దారుణం అయిపోద్ది. మనం ఏమనుకో, ఈయన సరైనడు కాదు, ఇంకొకటి దగ్గరికి వెళ్తాం. ఆడేమంటాడండి, అసలు ఎవడెట్టాడమ్మా ఈ కిటికీ ఇక్కడ, ఇది ఇక్కడ ఉండకు, ఈ గోడ ఇంకా కొంచెం, అమ్మ కిటికీలు మార్చి గోడలు మారిస్తే బతుకు మారిపోతే గుడికి రావడం ఎందుకు, బైబిల్ చదువుకోవడం ఎందుకు, ప్రార్థన చేసుకోవడం ఎందుకు, ఇంత భక్తి జీవితాన్ని జీవించడం ఎందుకు కదా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అంటే వాళ్ళెవరో చెప్పిన మాటలు విని మన పరిస్థితులు మారకపోతే, మా ఇంటికాడ ఒక ఉన్నారండి, పేరు చెప్పడం బాగాలేదు, మళ్ళీ లైవ్ వెళ్తుంది, మళ్ళీ తర్వాత పెద్ద గొడవలు అవుతాయి కదమ్మా. అంటే మన చాలామంది ఏంటంటే ఉంగరాలు పెడుతున్నారండి, రాళ్ళ ఉంగరాలు. ఏ ఉంగరాలండి? నిజమే కదమ్మా. ఇది ఈ రోజుల్లో జరుగుతున్న, ఎవరో బయట వాళ్ళు పెట్టుకుంటే వదిలిపెట్టండి, బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏం పెడుతున్నారండి? రంగురాళ్ళ ఉంగరం. ఆ ఉంగరం పెట్టుకుంటేనండి ఏం జరుగుతుంది అంటండి, ఇంకా అసలు మొత్తం కలిసి వచ్చేద్ది అంటండి. కలిసి వచ్చే కాలం వస్తే సామెత ఉంటుంది కదమ్మా. అలాగే మనకి ఏం కావాలంటే ఉంగరం పెట్టుకున్న వెంటనే ₹1 కోటి లాటరీ తగలాలి, పరిస్థితులు అంతా ఏమైపోవాలి? చిన్న ఇల్లు కాస్త డూప్లెక్స్ అయిపోవాలి, బండి కాస్త బెంజికోర్ అయిపోవాలి, మామూలు డ్రెస్సుల మీద సూట్ రావాలి, ఇంకా పరిస్థితి అంతా ఏమైపోవాలంటే ఇలా చిటికేసిలోగా మారిపోవాలి. కానీ బైబిల్ అంటుంది, పురాతన మార్గాలను విచారించండి. నువ్వు ఇదేనా ఆశీర్వదింపబడాలి అంటే, నీ కుటుంబము కట్టబడాలి అంటే, నీ జీవితము మార్పు చెందాలి అంటే, అది దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యం. అంటే ఈ పురాతన మార్గాలను విడిచిపెట్టేసాం, షార్ట్ కట్లో మనం ఎతుకుతున్నామంటే ఆశీర్వాదాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. నేను అంటానండి, అది ఆశీర్వాదం రాదు. ఆ విగ్రహారాధికుడు మన కుటుంబంలో అడుగు పెట్టడం ద్వారా మన కుటుంబానికి ఏమొస్తుంది అంటే శాపం వస్తుంది. ఇది నన్ను దేవుని సేవకుడిగా మరలా చెప్తున్నాను, అన్యులు ఎంటర్ చేయొద్దండి. అది మీ ఇష్టం చెప్పడానికి నేను చెప్పేస్తాను. కానీ అంటే ఇదేనా ఈ పాత కుమ్మము దేనికి సాదృకి, పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. రెండోది, మన బైబిల్ బేస్డ్ పాత బోధ ఏమైతే ఉందో ఆ పాత బోధన మనం ఏం చేయాలి అంటే అనుసరించాలి. రోజుకు ఒక కొత్త టీచింగ్ వస్తుంది, అవన్నీ పక్కన పెట్టేయండి. అసలు భక్తులైన వారు ఏం చేశారండి? మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుని పాదాలు పట్టుకుని కన్నీటితో దేవుని పాదాలను తడిపినప్పుడు దేవుడు దేశాలను సహితం కదిలించాడండి. కుటుంబాలను కాదండి, దేశాన్నే దేవుడు కదిలించాడు. ఇది నన్ను దేవుడు చేయడా అండి? దేవుడు పరిస్థితులను మార్చలేడా? దేవుడు మన కుటుంబాల్లో కార్యాలు జరిగించలేడా? ఆయన బలం ఏమైనా తగ్గిపోయిందా? మన దేవుడైనా ముసలోడైపోయాడండి? పాస్టర్ గారు, మన దేవుడికి వయసు చిన్నదనుకుంటున్నారా మీరు? మన దేవునికి కొన్ని వేల సంవత్సరాలండి. ఆయనకి ఏం వచ్చేసి ఉంటుందండి? మతి మరుపు వచ్చేసి ఉంటుంది. పాస్టర్ గారు, మన దేవుడికి బలం ఏమైపోయి ఉంటుందండి? తగ్గిపోయి ఉంటుంది. కాదు కదమ్మా, మన దేవుడు అటువంటి దేవుడు కాదు కదండి. మన దేవుడు నిన్నాడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. కానీ ఈ దినాన్న మనమే మారిపోతున్నామండి, కానీ మన జీవితాలు అలాగా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక ఆవిడ ఉంటుందండి, యెరోబాము భార్య. ఎవరండి ఆవిడ? యెరోబాము అనే రాజు ఉన్నాడు. ఆ యెరోబాము భార్య ఒకానొక దినాన వారి కుటుంబంలో పరిస్థితులు ఏమీ బాగోపోయినప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి తన ఆయన వెళ్ళమంటాడని, యెరోబాము వెళ్ళమంటాడు. ఏంటంటే, అమ్మా నువ్వు మారు వేషం వేసుకుని ఎక్కడికి వెళ్ళమంటాడండి? ప్రవక్త దగ్గరికి వెళ్ళు. ప్రవక్త చెప్తాడంటే దేవునికి మెసేజ్ వచ్చేస్తుంది, యెరోబాము భార్య అని దగ్గరికి మారు వేషం వేసుకుని రాబోతుంది, నువ్వు ఆమెతో ఈ విషయము చెప్పు. ఆమె చూడండి, ఆమె ఈ వేషం వేసుకుని ఆ ప్రవక్త ఇంటిలోనికి ఎప్పుడైతే అడుగుపెట్టిందో ఆ ప్రవక్త అంటాడని, యెరోబాము భార్య రా అంటాడండి. చూడండి, అంటే ఈ దినాన్న మన పరిస్థితులు మారకపోవడం గల కారణం ఏంటంటే గుళ్ళోకి మనం వేషం వేసుకుని వస్తున్నామండి. ఏమేసుకుని వస్తున్నామండి? వేషం. ఇది నాకు కనిపించకపోవచ్చు, నా వేషం మీకు కనిపించకపోవచ్చు, కానీ మన దేవుని ఎదుట మరుగైనది లేదు.
ఆ పాత జీవితాన్ని వేషము ద్వారా కప్పిపెడుతున్నాం. ఆ పాత జీవితాన్ని పక్కకి మొత్తానికి పరిపూర్ణముగా పరిత్యజించమని బైబిల్ చెప్తుంది. కంప్లీట్గా దానిని విడిచిపెట్టమని చెప్తుంది. సమాధి చెయ్యమని చెప్తుంది. అలా సమాధి చేయకుండా దేవుని దగ్గరకు మనం వస్తే, నేను మరలా చెప్తున్నానండి, మనము వేషం వేసుకుని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మన వేషాన్ని పక్క వాళ్ళు గమనించలేకపోవచ్చు, మన వేషాన్ని పాస్టర్ గారు గమనించలేకపోవచ్చు, పాస్టర్ గారు వేసే వేషాన్ని సంఘస్థులు గమనించకపోవచ్చు. కానీ మనల్ని అందరినీ చూచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి అసలు ఏమీ కూడా దాచలేము. ఆయన మన హృదయముల యొక్క తలంపులోని ఊహ కూడా ఎరిగిన దేవుడు అండి. ఎక్కడంటండి? హృదయములో తలంపు ఉంటుంది. ఆ తలంపులో వచ్చే ఊహ సైతము ఎవరికి తెలుసు అంటండి? దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన దగ్గర మనం ఏమి దాచలేము. కాబట్టి గొర్రెల గుమ్మము గుండా క్రైస్తవులుగా మార్చబడ్డాం. క్రీస్తుని ప్రకటిస్తూ సత్క్రియల ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. అట్ ది సేమ్ టైం పాత జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వేషధారణను తీసివేయాలి. పులిసిన పిండిని పారవేయాలి. పురాతన మార్గాలను మనము వెంబడించాలి. పురాతన మార్గాల వైపు మనం మలుక్కోవాలి. అటు రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలను మనము కట్టుకుంటూ ఉన్నప్పుడు మనము కూడా ఆ పరమకాణానికి ఏమవుతూ ఉంటామంటే, ఒక్కొక్క స్టెప్ మనం ఏమవుతూ ఉంటామంటే దగ్గర అవుతూ ఉంటాం. పరిశుద్ధాత్మదేవుడు ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క ఇటుక ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే కడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనము కట్టబడ్డామో దేవునికి నివాసములుగా మనం మార్చబడతాం. ఎప్పుడైతే దేవునికి నివాసాలుగా మార్చబడ్డామో అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా దేవుడు మనల్ని మారుస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అన్న మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, నీ కొందనాలు. ఈ మధ్యాహ్నం మీరు మా అందరితో కూడా మాట్లాడారు. అవునయ్యా, గొర్రెల ద్వారము గుండా అయ్యా నిన్ను సొంత రక్షకునిగా స్వీకరించి సంఘములో అడుగు పెట్టిన మేము స్వార్థ ప్రకటించాలని, సత్క్రియ అనే వస్త్రాన్ని మేము ధరించాలని మాతో మాట్లాడారు. అవునయ్యా, పాత జీవితాన్ని సమాధి చేయాలని, పురాతన మార్గములను విచారించి వాటిలో మేము నడుచుకోవాలని, అప్పుడు మేము దీవించబడతామని, ఆశీర్వదింపబడతామని మీరు మాతో మాట్లాడారు. ఎత్తబడిన వాక్యము తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా మరిచి నీ వాక్యం అనే బండ మీద మా జీవితాలు కట్టుకునే కృప మాకందరికీ దయచేయమని యేసు నామమున ఈ మనవడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు చక్కని సందేశాన్ని మనకి అందించారు. వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో కానుకల పాట పాడుతూ ఉండగా కానుకలు బిడ్డలో వచ్చి పాడవలసింది. రండమ్మా. సలోనా, కల్పన ఇరువురు వచ్చి ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపించవలసిందిగా మనం చేస్తాం. రండమ్మా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు అర్హుడా, ఆరాధనీయుడా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు అర్హుడా, ఆరాధనీయుడా. ఆరాధనకు అర్హుడా, ఆరాధనీయుడా. నీ చల్లని నీడలో యేసయ్యా, నీ చక్కని ప్రేమతో యేసయ్యా, నీ చల్లని నీడలో యేసయ్యా, నీ చక్కని
ప్రత్యేక పాట పాడిన జెసికా, సొలోనా, కల్పన వారి ముగ్గురికి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము శ్వేత వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. లేనట్లయితే నవమణి గారు ప్రార్థనలో నడిపించవలసింది. కానుకల నిమిత్తము నవమణి గారు ప్రార్థనలో నడిపించవలసింది. ప్రార్థన. స్తోత్రం నాయన, నీ పరిశుద్ధ పాదములు లెక్కలేని స్తోత్రం నాయన. గడిచిన ప్రభా ఆదివారం నుండి నాయన, ఆదివారం ప్రభా ఈ ఉచితమైన కృపలనైనా మమ్మల్ని అందరినీ ప్రభా, మా సంఘ బిడ్డల్ని, మా కుటుంబస్తులు మమ్మల్ని అందరినీ కాచి దాచి ప్రభా నాయన, నీ సన్నిధానికి మమ్మల్ని అందరినీ తోడుకొచ్చావు. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం నాయన. పాటల ద్వారాగా, అక్షరాల ద్వారా, సాక్ష్యాల ద్వారాగా ప్రభా నాయన, ఆరాధన ద్వారాగా ప్రభా నిన్ను మహిమపరిచావు నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన నీ సన్నిధిని ముగించుకుని ప్రభా మా నాయన మేము ఎండ్లకు వెళ్ళుచున్నాము. ఇదిగో నాయన కానుకల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. నాయన గుప్పులు చెప్పిన ప్రభా ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయన. అలాగే నాయన నీకు స్తోత్రం నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే నీ దాసులు ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారాగా నాయన నీకు స్తోత్రం ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా బలపరిచారు నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రం నాయన. వాక్సానుసార జీవితాలు మాలో దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. అలాగే నాయన నీకు స్తోత్రం నాయన. కానుకలు మీరు దీవించండి నాయన ప్రభా. ఈ సంఘంలో ప్రభా నాయన కానుకలను ప్రభా వాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించిన నాయన. మా పండ్లకు మేము వెళ్ళిచుండగా నీ కాపుదల, మా భద్రత నాయన మా ప్రయాణ మంత్రులు మీకు తోడయండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన నవమణి గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సంఘ ప్రకటనలు సంఘ కార్యదర్శి గారు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా మనవి చేస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన వారమంతా ఆయన రెక్కల చోటును కాపాడి మరి ఒక గొప్ప ధన్యతను మనకు అందరికి ఇచ్చిన దేవునికి లెక్క నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ఇకపోతే నక్క బావ పేరు చెయ్య బాధగా ఉన్నదంట. దాని విషయమై మన సంఘాన్ని ప్రార్థన కోరారు. ఆ బిడ్డ విషయమై ప్రార్థన చేయండి. అక్కడ చేసుకున్న ఉద్యోగం విషయంలో కూడా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే వెంకయ్యమ్మ గారి జ్ఞాపకార్థ కూడిక సోమవారం రేపు కదమ్మా, రేపు 10 గంటలకు సుశీలరావు గారు పెంకినీటి దగ్గర జరపాలని ఉద్దేశిస్తున్నారు. కాబట్టి సంఘస్థులందరినీ పిలుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 10 గంటలకు వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొనగా మనం చేస్తున్నాను. అలాగే సోనీ వాళ్ళు అమ్మ జ్ఞాపకార్థ కూడిక బుధవారం కదమ్మా, బుధవారం రోజున మోరి గ్రామంలో 10 గంటలకు
మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆ కూడికలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఆ, రాజేష్ గారు ప్రతి నెల దశమ భాగంగా 5,000 రూపాయలు పంపిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల కూడా పంపడం జరిగింది. ఆ బిడ్డ విషయమై, వారి తండ్రి విషయమై, సంపూర్ణ కుటుంబం విషయమై, తను చేయొచ్చు ఉద్యోగం విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే పోయిన వారం మన సంఘం వివరాలు. బి సోలానా 2,200 రూపాయలు దేవుని కానుక ఇవ్వటం జరిగింది. ఆ బిడ్డ విషయమై, బిడ్డ చేసుకున్న ఉద్యోగం విషయమై, ఆరోగ్య విషయమై, అలాగే సంపూర్ణ కుటుంబం విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ప్రణయ్ 2,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చాడు. ఆ బిడ్డ విషయమై ప్రార్థన చేయండి. తల్లి విదేశంలో ఉద్యోగం చేస్తున్నది. ఆ బిడ్డ విషయం కూడా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే అనిల్ సోనియా ఎవరు అనిల్ సోనియా అనిల్ సోనియా 1,000 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. వారి కుటుంబ విషయమై, వారి విషయమై మీరందరూ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. అలాగే యాన నిజయ్ 600 రూపాయలు దేవుని కానుక ఇచ్చింది. ఆ బిడ్డ విషయమై, తల్లి చేసిన ఉద్యోగం విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే చర్చి క్లీనింగ్ విషయంలో మరలా రమణ కంటిన్యూ చేస్తుంది. ఆ బిడ్డ విషయమై మీరు ప్రార్థన చేయండి. ఇది ఒక పరిచర్య. చర్చి క్లీనింగ్ అంటే ఒక పరిచర్య. ఎందుకంటే మనం ఈ పని చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన దేవుని కాపుదల మనకు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పరిచర్య చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పరిచర్యలో ముందుకు వస్తున్న వారిని దేవుడు దీవించులాగా మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇకపోతే ప్రస్తుత మన సంఘంలో ఉన్న నిల్వ 77,590 రూపాయలు ప్లస్ 1,50,000 బ్యాంకులో నిల్వ ఉంది. ఇది మన సంఘ ఆదాయము. ఇకపోతే ఫాలో క్రైస్ట్ వారు 11వ తారీఖున ఆదివారం ఎక్కడ కొండ పౌలరాజు గారు ఎక్కడ స్థలం ఎక్కడ అంతర్వేది చెరువుగొట్టున ఈ ఫాలో క్రైస్ట్ వారు మీటింగులు 11వ తారీఖున అలాగే యూత్ రిట్రీట్ 20వ తారీఖున జాన్ మెమోరియల్ జీడిఎం ప్రార్థనా మందిరంలో మన మందిరంలో జరపనున్నారు. కాబట్టి ఈ కూడిక కూడా మన సంఘస్థులందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఈ మంచి కార్యక్రమం. అది కొన్ని విషయాలు మనకి తెలుసుకోవటానికి యవనస్తులా యూత్ రిట్రీట్ యవనస్తులే కాదు, మొత్తం అందరూ రావచ్చు కదా. నాకు అనిపించట్లేదు, ఫాస్ట్గా చెప్తారులే. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంలో అందరూ పాల్గొని దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సంఘ ప్రకటనలు చేస్తున్న సంఘ కార్యదర్శి గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యూత్ రిట్రీట్ విషయంలో పాస్టర్ గారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. 26వ తారీఖున నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ అనౌన్స్ చేసినట్లుగానే
26వ తారీఖున యూత్ రిట్రీట్ ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ప్రత్యేకంగా మన సంఘంలోని యవనస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. సంఘం అంతటిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీంట్లో సామెతలు 1వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. ఆ బైబిల్ క్విజ్కి మాత్రం ఫస్ట్ ప్రైజ్ 3,000, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. బైబిల్ గేమ్స్కి మాత్రం వేరేగా గిఫ్ట్స్ అనేటువంటివి ఇవ్వటం జరుగుతుందమ్మా. దయచేసి మీరు కూడా యవనస్తులైన వారిని, మీకు తెలిసిన వారందరినీ కూడా ఆహ్వానించండి. దేవుని నామ మహిమార్థమే జరగాలని, అలాగే అది నాన్న విత్తబడుతున్న వాక్యమును బట్టి కూడా దేవుని నామం మహిమపరచబడాలని అనేక మంది యవనస్తులు దేవుని తెలుసుకోవాలని ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి అమ్మా. మీకు అందరికీ ఇక్కడ ప్యాంప్లెట్స్ అందరం జరిగింది. ఒకవేళ ఎవరైనా సహకరించాలనుకుంటే మీ ప్రేమపూర్వకమైన సహకారాన్ని కూడా అందించవచ్చు. సహకారంలో కూడా మీరు అందరూ కూడా ప్రార్థించండి. మన చుట్టుపక్కల ఉన్న సంఘాల్లో ఉన్న యవనస్తులందరూ కూడా ఈ కూడికి వచ్చేలాగా. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుందాం. స్తోత్రము చేయరే సోదరులారమ నాత్మలతో తండ్రి, దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి మరల ఇచ్చట కూడుదు మోలేదో మనమందరమిలలో, త్వరలో మన పరలోకపు తండ్రియు తోడనుందుమేమో. ఇచ్చటి ప్రేమలకిదియే కడవరి వాచియున్నదేమో. అచ్చట మనమందరము కలసుకొని ఆనందింతుముగా. ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రములచ్చట మనమంతా. మిక్కిలి ప్రియుడగు దేవుని కిడుతుము ఒక మనస్సుతోను. కన్నను మన శృంగారపు బ్రతుకులు ఎన్నతరము కావే. పరమ తండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతో పరలోకమునందు. స్తోత్రము చేయరే సోదరులారమ నాత్మలతో తండ్రి, దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి అయా, మీ పాదాల చెంతకు రావటానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు వందనాలు. గతించిన వారమంతా కూడా మీ కృపలో కాచి కాపాడి ఈ పునరుద్ధాన దినము నీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి మీ వాక్యమును విని మీరు మా జీవితాల్లో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతార్పణలను సంఘ కానుకలను సమర్పించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. సేవకునిగా ప్రేమించి తెచ్చిన ఈ యొక్క బియ్యమును బట్టి కూడా నీకు వందనాలు. గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని కూడా మీరు దీవించండి. ఈ దినము నిన్ను ప్రేమించి నీ మందిర ఆవరణములోనికి వచ్చి భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని ఆరాధించి మీ నామమును గణపరిచిన
నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయురారోగ్యములను మీరు దయచేయండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను బట్టి మీ పాదాల చెంత తీసుకుని వస్తూ ఉన్నాం. అమ్మాజీ గారిని జ్ఞాపకం చేసుకోనండి దేవా. మీ కుమార్తె హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు. ఆ టెస్టులన్నింటిలో కూడా సహాయం చేయండి. పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. అలాగే రెడ్డి గారిని బట్టి కూడా వందనాలు. ఆ యొక్క యాక్సిడెంట్లో గాయపడిన గాయములన్నిటినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఈ కొందనాలు ఇంకా సంఘములో ఎవరు బలహీనులుగా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. అయ్యా, మీ గాయపడిన హస్తము చేత వారిని మీరు తాకండి. పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో కూడా మీ శాంతి, మీ సమాధానము, మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ ఆరోగ్యము దేవా వారి కుటుంబాల్లో విస్తరింపచేసి మహిమను ఆరోపించుకొనండి. అయ్యా, సంఘ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో తోడుండండి, ఉన్నతిలోనికి నడిపించండి. వ్యాపారాల్లో తోడుండండి, అభివృద్ధిలోనికి నడిపించండి. జీవనోపాధి పనుల్లో తోడుండండి, సహాయకుడిగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీకు వందనాలు. సంఘ బిడ్డలు అనేక మంది దూరదేశాల్లో ఉన్నారు. వారి ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో కృపాక్షేమాలు వారి వెంట రావటానికి సహాయం చేయండి. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలకు సఫలతను దయచేయండి. ఆటంకములను తొలగించి మార్గములను సరళము చేయండి. నీకు వందనాలు. అయ్యా, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను దయచేయండి. గర్భిణీ స్త్రీలను బలపరచండి. తల్లి బిడ్డకు కావలసిన క్షేమమిచ్చి సకాలమందు సుఖప్రసవమును దయచేయండి. నీకు స్తోత్రాలు. చదువులు చదువుకొంచిన బిడ్డలకు తోడుండి ఎగ్జామ్స్లో విజయాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నీ కొందనాలు. అయ్యా, మెట్టుకు సంఘాన్ని ఇంకను ఆశీర్వదించండి. దినదినాభివృద్ధి చెందుతూ నీ కృపలో వర్ధిల్లుటకు సహాయమును దయచేయండి. సంఘ పెద్దలైన వారిని దీవించండి. స్త్రీల సమాజం వారిని, యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా ఈ నెల 26వ తారీఖున ఏర్పాటు చేయ తలంచిన యూత్ రిట్రీట్ అయ్యా, నీ నామ మహిమార్థమై అనేక మంది యవనస్తుల జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. అయ్యా, మంచి వాతావరణం దయచేయండి. కావలసిన ప్రతి అవసరత కూడా సమకూర్చబడుటకు కృపనిచ్చి మహిమను ఆరోపించుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రేపటి దినమయ్యా, మీ సేవకులు సుశీలరావు గారి యొక్క తండ్రి సతీమణి గారు, వెంకయ్యమ్మ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన దినం ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబం ఏర్పాటు చేసిన ఆ జ్ఞాపకత కూడిక అయ్యా కుటుంబానికి ఆదరణకరంగా, సంఘ బిడ్డలకు తండ్రి మహిమార్థమే జరుగుటకు కృపనివ్వండి. అలాగే బుధవారం దినం జరగబోతున్న సుమలత గారి యొక్క తల్లి గారి కార్యక్రమం జ్ఞాపకార్థ కూడిక కూడా ఘనముగా జరిగించండి. ప్రత్యేకంగా ఈ వారంలో గతించిన వారంలో శ్వేత గారి యొక్క మామయ్య గారి లోకాన్ని విడిచి వెళ్ళిన సంపూర్ణ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీకు వందనాలు. మా ప్రాంతంలో ఉన్న సంఘాలన్నింటినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘస్థులను, వారి కుటుంబాలను, సేవకులను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారమంతా కూడా మీ కృపా కాపుదల మా వెంట వచ్చినట్లుగా సహాయమును అనుగ్రహింపచేయమని, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఇటుగా సమకూర్చబడి నీ నామమును గణపరిచే కృపను దయచేయమని మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నడిపింపు, కాపుదల ఇక్కడున్న మనకు, లోకములో ప్రభువును ప్రేమించు పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతము తోడయ్యుండి ఆయన రాకడకు మనలను సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.